హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రఘుదేపాక ఆన్లైన్ అండ్ జీనియస్ పబ్లికేషన్స్. రైట్ మిత్రులారా, మన యొక్క గత వీడియోలో చెప్పాము, మన యొక్క రఘుదేపాక ప్లేస్టోర్కి వెళ్ళి రఘుదేపాక ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటివి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో రఘుదేపాక ఆర్డి జీనియస్ ఆన్లైన్ చెప్పేసి ఉంటుంది మన ప్లేస్టోర్లో. సో మిషన్ సంకల్ప్ 2025 దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 యొక్క మనకు ఆల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటటువంటివి మనము కండక్ట్ చేయడం జరిగింది. మనకు అందులో వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి యొక్క టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడంతో పాటు వాటి యొక్క ప్రశ్నల యొక్క విశ్లేషణ కూడా దాదాపుగా కూడా అదే రీతిలో ఈ యొక్క మన యొక్క యాప్లో మేము పొందుపరచబడి ఉండడం జరిగింది. దాదాపుగా 300 టెస్టులు మన యొక్క రఘుదేపాక ఆన్లైన్ క్లాసెస్ దాంట్లో ఏదైతే యాప్ ఉందో అందులో మనం పొందుపరిచాము 300 టెస్టుల దాకా. ఈ టెస్టులో సిరీస్ అనేటటువంటిది ఓన్లీ నిర్వహించి వాటికి పెట్టడమే కాదు, ఈ 300 టెస్టు రాసినటువంటి వారు ఈ యాప్ ఎవరైతే ఉన్నారో 300 టెస్ట్ దీనికి సంబంధించినటువంటి యాప్ పర్చేస్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క టెస్ట్ సిరీస్ రాయడంతో పాటుగా ప్రశ్నలు రాయడంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా తొలిసారిగా మనం మీకు ఈ యొక్క రఘుదేపాక ఆన్లైన్ ద్వారా యాప్ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో అప్ టు 300 టెస్ట్ మీన్స్ దాదాపు నియర్లీ అంటే అప్రాక్సిమేట్లీ 12,000 క్వశ్చన్స్ దాకా మేము మన యొక్క యాప్లో రఘుదేపాక ఆన్లైన్ యాప్లో దాదాపు 300 టెస్టులను దాదాపుగా 300 టెస్టుల పేరుతో 12,000 క్వశ్చన్స్ని మీకు అందించడం అనేది జరిగింది. విత్ ఈ యొక్క ఎనాలసిస్ అంటే సమగ్రమైన విశ్లేషణ ద్వారా ఏదో ఒక సబ్జెక్టు కాదు, మనకు గ్రూప్ 2 గ్రూప్ 3లో ఆ యొక్క సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో గ్రూప్ 3లో 3 పేపర్స్, గ్రూప్ 4లో ఈ యొక్క మనకు గ్రూప్ 3లో 3 పేపర్స్, గ్రూప్ 2లో 4 పేపర్స్ని సమగ్రంగా మనకు 300 టెస్టుల్లో పేరు మీదుగా 12,000 క్వశ్చన్లను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడంతో పాటు విత్ ఎనాలిసిస్ అంటే విశ్లేషణ కూడా మన వీడియోల రూపంలో మన యాప్లో పొందుపరచడం జరిగింది. ఈ సద్వినియోగం అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. స్పెషల్ ఆఫర్ ఓన్లీ 699 699 రూపాయలకు మాత్రమే ఈ యొక్క మీ యొక్క అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రఘుదేపాక ఆన్లైన్ యాప్ అనేటటువంటి దాంట్లో మనం పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇందులో దీనికి మించిన మరొకటి అద్భుతమైన అవకాశం లేదండి. ఎందుకంటే చాప్టర్ వైజ్ మనకు సిరీస్ పాటు గ్రాండ్ టెస్టులు కూడా ఇందులో మనం నిర్వహించాం, వాటికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. అన్నీ కూడా పరిపూర్ణంగా మన యొక్క యాప్లో పొందుపరచడం అనేది జరిగింది. కాబట్టి మనం ప్లేస్టోర్కి మీరు వెళ్ళండి, లేట్ చేయకుండా ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యొక్క మనకు గ్రాండ్ టెస్టుల్ని మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ యొక్క 300 టెస్టులకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క అవకాశాన్ని మన యాప్ పర్చేజ్ చేసి మీరు ఈ యొక్క మన పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. దాంతోపాటు మీకు విశ్లేషణ కూడా ఉంటుంది మన యాప్లో. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు సక్సెస్ కాగలరని ఆశిస్తున్నాము. సో కాబట్టి దీన్ని త్వరపడండి. ఎందుకంటే ఇంత తక్కువలో 699 ఓన్లీ 699లో మనకు గ్రూప్ 2లో మనం మొత్తం చదివినటువంటి ఆ సమాచారం వేరు, దాంట్లో ముఖ్యమైన అంశాలను క్రోడీకరించి గత ఆ యొక్క గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ మనకు అడిగిన క్వశ్చన్స్ని అలాగే వీటిని బేస్ చేసుకొని రేపు అడగబోయేటటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుందో అన్నిటిని మేము కూలంకషంగా ఈ యొక్క సమగ్రంగా సమన్వయం చేసి టెస్ట్ సిరీస్ లాగా రూపొందించడం జరిగింది. వాటినే మళ్ళీ యథాతథంగా ప్రతి క్వశ్చన్ని చాప్టర్ వైజ్గా నీట్గా విశ్లేషణ చేసి మన యొక్క యాప్లో పొందుపరిచాం. కాబట్టి ఒక 699తో మీరు పూర్తి స్థాయిలో అటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అత్యద్భుతమైనటువంటి విజేతలుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. సో కాబట్టి త్వరపడి ఇక లేట్ చేయకుండా మన ప్లేస్టోర్కి వెళ్ళి ఈ యొక్క రఘుదేపాక ఆన్లైన్ యాప్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బోర్డు మీద డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి దాన్ని ఈ యొక్క డౌన్లోడ్ చేసుకునే యాప్ను పరిపూర్ణంగా మీరు సద్వినియోగం చేసుకొని విజేతలు కాగలరని ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క మన రఘుదేపాక ఆన్లైన్ అండ్ జీనియస్ పబ్లికేషన్ ఈ యొక్క ద్వారా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ
మన యొక్క నెక్స్ట్ ఈ యొక్క విశ్లేషణ నెక్స్ట్ టాపిక్ ఈ యొక్క విశ్లేషణ ఏమిటనేది ప్రశ్నల విశ్లేషణలోకి వెళ్దాం. మరి ఇందులో ప్రధానంగా మనకు ఇక్కడ చూడవలసింది నెక్స్ట్ యొక్క ప్రశ్నల విశ్లేషణలో మనకు ప్రధానంగా ఈ యొక్క కాకతీయులు ఎవరయ్యా? కాకతీయులు దాదాపు క్రీస్తు శకం 1000 నుండి 1325 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క ఆంధ్రదేశాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి ఈ యొక్క రాజవంశీయులుగా పేరుగాంచినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క కాకతీయులు. మరి శాతవాహనుల తదనంతరము ఈ యొక్క చిన్నాభిన్నమైనటువంటి తెలుగు జాతిని ఏకం చేసి తెలుగు భాష మాట్లాడే సమస్త ప్రజానికాన్ని ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి దాదాపుగా క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండి ఈ యొక్క 13వ శతాబ్దం వరకు దక్కన్లోని తెలుగు ప్రాంతాలను సమైక్యం చేసి పరిపాలించిన ఘనతను సంపాదించుకున్నటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ కాకతీయులు. మరి ఈ కాకతీయులు అనేటటువంటి వారు తొలిసారిగా తమ యొక్క పరిపాలనను పరిపూర్ణంగా వీళ్ళు అత్యధికంగా మనం చూసినట్లయితే స్వతంత్ర పాలకులుగా ప్రారంభించలేదు. తమ రాజకీయ జీవితాన్ని ఈ యొక్క సామంత హోదాలో పరిపాలించడం అనేది జరిగింది. సామంత హోదాలో అంటే మొదట వీళ్ళు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉంటూ మొట్టమొదటగా వీళ్ళు సామంతులు అనే పదాన్ని వాడొద్దు. మొట్టమొదటిసారిగా వీరు తమ యొక్క రాజకీయ జీవితాన్ని లేదా పరిపాలన జీవితాన్ని ఏ పదవిని పొంది ప్రారంభించారు అంటే రట్టడి అనే పదవి. రాష్ట్రకూటుల కాలంలో వీరు మొట్టమొదటగా కాకతీయులు అనే వాళ్ళు రట్టడి అనేటటువంటి పదవిలో వీళ్ళు తమ విధులను నిర్వర్తించారు. రట్టడి అంటే గ్రామ పెద్ద లేదా గ్రామ అధికారి, తర్వాత సైన్యాధిపతులుగా, తర్వాత సామంతులుగా రాష్ట్రకూటుల దగ్గర ఉంటూ ఆ రాష్ట్రకూటులను పతనం చేసిన కళ్యాణి చాళుక్యుల యొక్క రాజవంశం దగ్గర కూడా వీళ్ళు తర్వాత అదే సామంత స్థాయిని కొనసాగిస్తూ కళ్యాణి చాళుక్యుల యొక్క పతనాంతరం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిపూర్ణంగా ఈ రాష్ట్రకూటుల దగ్గర కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంత హోదాలో వీరు తమ యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తర్వాత నెమ్మదిగా వీరు అత్యంత ముఖ్యమైనటువంటి ఆ కళ్యాణి చాళుక్యుల యొక్క పతనాంతరం సామంత స్థాయి నుంచి వీరు స్వతంత్ర స్థాయికి చేరుకోవడం అనేటటువంటిది జరిగిందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అలా రాష్ట్రకూటుల దగ్గర కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంత హోదా నుండి కళ్యాణి చాళుక్యుల పతనాంతరం ఈ యొక్క సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. అలా వీళ్ళు ఈ యొక్క మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలను ఏకం చేసి ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. అంతేకాదు మన తెలుగు భాషకు ఈ యొక్క శాసన భాషగా కానీ సాహిత్య భాషగా ఈ యొక్క ఆస్థాన భాషగా కూడా ఈ యొక్క అమితమైనటువంటి గౌరవాన్ని ప్రాధాన్యతను కల్పించి వీళ్ళు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ఆంధ్రదేశ రాజులుగా ఆంధ్ర పాలకులుగా కూడా పేరుగాంచినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క కాకతీయులు. వీళ్ళు కొరవిసీమ, హనుమకొండ, ఓరుగల్లు ఇలా 3 ప్రాంతాలను తమ పరిపాలనా కేంద్రాలుగా అంటే రాజధానులుగా చేసుకొని దాదాపు 325 సంవత్సరాలకు పైగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన పాలకులుగా ఈ యొక్క కాకతీయులు పేరుగాంచారు. మరి వీరు పాలిస్తున్న పరిపాలనా కాలంలోనే వీరికి సమకాలికులుగా ఓయసాలులు, యాదవులు, పాండ్యులు అటు అంతా ఇలా ముగ్గురు దక్షిణ భారతదేశానికి చెందిన వారైతే ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు ఇలా ఈ కాకతీయులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ఓయసాలులు, పాండ్యులు అలాగే మనకు యాదవులు వీళ్ళు ముగ్గురు, అలాగే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానులు సమకాలీనమైనటువంటి పాలకులుగా ఉండడం జరిగింది. మరి ఈ కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని చరిత్రకారులు ప్రధానంగా 2 రకాల ఆధారాల రూపంలో గుర్తించడం జరిగింది. ఒకటి పురావస్తు ఆధారాలు, 2 వాంగ్మయ ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే ముఖ్యమైన శాసనాలు, నాణెములు, అలాగే నిర్మాణాలు. మరి సాహిత్యపరమైన ఆధారాలు అంటే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి స్వదేశీ కవి పండితులు, అలాగే కాకతీయ రాజులు,
రచించిన గ్రంథాలు, అలాగే విదేశీ రచనల్లో మనకు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి రచనలతో పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ దేశానికి చెందిన రాయబారి ఈ యొక్క మార్కో పోలో రచించిన ది ట్రావెల్స్ అనేటటువంటి ఈ యొక్క గ్రంథం కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం దీన్ని పరిగణించాలి. మరి ఈ ఆధారాల ప్రకారంగా మనకు ఈ కాకతీయులకు సంబంధించిన సమాచారం అనేటటువంటిది క్లియర్గా తెలుస్తుంది. మరి ఇక్కడ కాకతీయులకు సంబంధించిన పూర్తి సమాచారం, వాళ్ళ యొక్క వంశవృక్షం మొదటిసారిగా ఈ యొక్క తూర్పు చాళుక్య రాజైన దానర్ణవుడు వేయించిన ఈ యొక్క మాగల్లు శాసనం ద్వారా తెలుసుకోవడం జరిగింది. క్రీస్తు శకం 956 సంవత్సరంలో దానర్ణవుడు వేయించిన ఈ యొక్క మాగల్లు శాసనం ద్వారా కాకతీయుల సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో ఈ యొక్క కాకతీయుల వంశవృక్షాన్ని మైలాంబ, గణపతి దేవుని ఈ యొక్క సోదరి అయినటువంటి మైలాంబిక వేయించిన బయ్యారం చెరువు శాసనం ద్వారా కాకతీయుల వంశవృక్షం గురించి ప్రస్తావించబడ్డది. మరి బయ్యారం శాసనం ప్రకారం ఈ కాకతీయుల యొక్క వంశము ఏమిటి ప్రకారం వీరిది దూర్జేయ వంశం అని మనకు తెలుస్తుంది. దూర్జేయ వంశం. అదే ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారం వీరిది దూర్జేయ వంశమని, ఇదే బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఈ కాకతీయుల యొక్క వంశ మూల పురుషుడు వెన్నరాజు లేదా వెన్న నృపుడు అనేటటువంటిది తెలుస్తుందనేటటువంటి విషయాన్ని మనకు అత్యంత క్లియర్గా మనకు మైలాంబిక లేదా మైలాంబ వేయించిన బయ్యారం శాసనం ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ శాసనం ప్రకారంగా మరి కాకతీయులు అనేటటువంటి వారు వెన్నరాజు లేదా వెన్న నృపుడు నుంచి ఈ యొక్క మనకు రెండో ప్రతాపరుద్రుడి వరకు వీరు కాకతీయ సామ్రాజ్యానికి చెందిన పాలకులు పరిపాలించినట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఈ యొక్క చరిత్రకారులు కాకతీయులను రెండు రకాలుగా విభజించారు. తొలి కాకతీయులు, మలి కాకతీయులు. తొలి కాకతీయులు అంటే మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండో బేతరాజు, దుర్గరాజు, రెండో ప్రోలరాజు. సో మొదటి బేతరాజు నుంచి రెండో ప్రోలరాజు వరకు తొలి కాకతీయులుగా, అలాగే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు, అలాగే మహాదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమాదేవి రెండవ ప్రతాపరుద్రుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడి నుంచి మొదలుకొని రెండవ ప్రతాపరుద్రుడి వరకు వీళ్ళని మలి కాకతీయులు లేదా స్వతంత్ర కాకతీయులు లేదా గొప్ప కాకతీయులుగా అభివర్ణించడం అనేది జరిగింది. మరి ఇందులో వీరికి సంబంధించినటువంటి వీరి కాలంలో పాలకులు సాధించిన విజయాలు, వీరి యొక్క ఘనత, వీళ్ళ కాలంలో వర్ధిల్లిన సాహిత్యం, వీళ్ళ కాలంలో నిర్మించబడ్డ నిర్మాణాలు, లౌకిక నిర్మాణాలు, దేవాలయాలు, అలాగే మనకు చెరువులు, వీరి కాలం నాటి పరిపాలనా విధానం, ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆ కాలం నాటి మత పరిస్థితులు, ముఖ్యమైనటువంటి వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు సంబంధించిన అన్ని అంశాలు కూడా చాలా కీలకమైనవని మనం భావించాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు గత ఎగ్జామ్, రాబోయేటటువంటి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మనకు అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ యొక్క నిబిడీకృతం చేస్తూ మనకు ఈ ప్రశ్నల రూపంలో మనం ఇక్కడ మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి. మరి అందులో మనకు ఏమిటి ఆ ప్రశ్న, వాటికి సంబంధించిన సమాచారం అనేటటువంటిది చూద్దాం. ఫస్ట్ది ఇక ప్రశ్నల విశ్లేషణలోకి వెళ్దాం. ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. శ్రీశైలంలో మల్లికార్జున దేవుణ్ణి చెంచు రామయ్య అని పిలిచేవారు. 2 తిక్కన్న తన గ్రంథమును మహాభారతంలో హరిహర ఆరాధనను బోధించెను. 3 అనంతరుంధతి వ్రతము కాకతీయుల కాలంలో ముఖ్యమైన కార్యక్రమం, పండితారాధ్య మఠము తిరుపతిలో ఉండేది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో ఇన్ శ్రీశైలం మల్లికార్జున వాజ్ కాల్డ్ చెంచు రామయ్య. ఈ యొక్క తిక్కన ప్రీచెడ్ ఈజ్ బుక్ అండ్ ది టు వర్షిప్ ఆఫ్ హరిహర ఇన్ మహాభారత. అలా అనంతరుంధతి వ్రత వాజ్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. పండితారాధ్య మఠ్ వాజ్ లొకేటెడ్ ఇన్ తిరుపతి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలంటే ప్రధానంగా ఇక్కడ
మనకు ప్రధానంగా గుర్తు రావాల్సినటువంటివి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే మనకు ప్రధానంగా ఈ యొక్క శ్రీశైలంలో మనకు మల్లికార్జునుడు స్వామి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మల్లికార్జున స్వామి ఈ ముఖ్యంగా చెంచు రామయ్యగా పిలువబడేటటువంటి వారు ఏ విధంగా ఎప్పుడు ఈ యొక్క కాకతీయుల యొక్క కాలంలో ముఖ్యంగా ఈ ఇక్కడ తిక్కన తన గ్రంథమును మహాభారతంలో హరిహర ఆరాధనను బోధించాను ముఖ్యంగా ఈ కాకతీయులకు సమకాలికుడైన అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కాకతీయులకు సమకాలికుడైన నెల్లూరు చోడవంశ పాలకుల దగ్గర రెండవ మనవసిద్ధి ఉండేవాడు ఆ రెండవ మనవసిద్ధి ఆస్థాన కవిగా ఈ యొక్క మంత్రిగా ఈ యొక్క తన విధులను బాధ్యతలను నిర్వర్తించిన వారు తిక్కసిద్ధి లేదా తిక్కన ఇతనే మన ఆంధ్ర మహాభారతంలో 15 పర్వాలను తెలుగులోకి అనువదించడం జరిగింది తెలుగు కవిత్రయంలో ఒకరిగా పేరుగాంచాడు ఉభయ కవి మిత్రుడుగా పేరుగాంచినటువంటి వారు ఈ యొక్క తిక్కసిద్ధి లేదా తిక్కన మరి తాను తన యొక్క బోధనల్లో ముఖ్యంగా తన యొక్క గ్రంథంలో ముఖ్యంగా ఆ కాకతీయుల కాలంలో ముఖ్యంగా శైవులకు వైష్ణవులకు మధ్య బాగా విభేదాలు రావడం జరిగింది మరి ఆ యొక్క సమయంలోనే శైవులకు వైష్ణవులకు మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషాలు విభేదాలను సమూలంగా రూపుమాపడానికి ఈ తిక్కన ముఖ్యంగా హరిహర అంటే హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరిహరులు ఇద్దరూ ఒకటి అనేటటువంటి ఆ యొక్క భావనను తన యొక్క ఆ గ్రంథంలో తన యొక్క రచనల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తిగా పేరుగాంచినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ ముఖ్యంగా మనకు అత్యంత క్లియర్గా ఈ యొక్క తిక్కసిద్ధి అనేటటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా గమనించాలి మనకు అత్యంత క్లియర్గా మనం ఇక్కడ మనకు మరొక ముఖ్యమైనటువంటి విషయం అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది అందులో ఏమిటయ్యా అన్నప్పుడు ప్రధానంగా అనంతరుంధతి వ్రతం కాకతీయుల కాలంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమము కాదు ముఖ్యంగా పాండితారాధ్య మతం ఈ యొక్క తిరుపతిలో లేదు సో కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చిన దాంట్లో మనకు ఆప్షన్ ఒకటోది ఏమిటంటే ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఒకటి ఏ మరియు బి సో రెండవది సరిగాని జతను గుర్తించవని చెప్పేసి అంటున్నాడు సో సరిగాని జతను గుర్తించవంటున్నాడు ఇక్కడ వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు సంబంధించిన ఈ యొక్క సమాధానాలు ఇవ్వడం అనేది జరిగింది మరి ఇందులో మనకు పూర్తి స్థాయిలో మనకు ఇచ్చిన దాంట్లో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ మనము చూద్దాం మరి అందులో మనకు ప్రధానంగా ఇచ్చినటువంటి దాంట్లో మనకు మల్లన రుక్మాంగద చరిత్రం మడికి సింగన పద్య పురాణం పెద్దన కావ్యాలంకర చింతామణి అలాగే మనకు అనంత చందోదర్పణం అనంత రాసింది చందోదర్పణం ఇందులో సరిగాని జతను గుర్తించవని అంటున్నాడు ఇక్కడ సో ఐడెంటిఫై ద కరెక్ట్ పేరు అంటున్నాడు సో ఇక్కడ మల్లన ఇక్కడ రుక్మాంగద చరిత్ర రచించాడు మడికి సింగన పద్య పురాణం రచించాడు అలాగే పద్య పురాణంతో పాటు సకల నీతి సమ్మతం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించాడు ఈ యొక్క సకల నీతి సమ్మతం ఈ యొక్క ఎవరయ్యా అంటే మడికి సింగన అనంత చందోదర్పణం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు కానీ పెద్దన కావ్యాలంకర చింతామణి అనేటటువంటి గ్రంథాన్ని రాసినట్లుగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ మనకు పెద్దన కావ్యాలంకర చింతామణి అనేటటువంటి గ్రంథాన్ని ఇక్కడ ఆయన రాయలేదు మనకు ఇక్కడ ఈ యొక్క అల్లసాని పెద్దన్న రాసినటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క గ్రంథంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క మను చరిత్ర సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో తప్పుది ఏమిటంటే 3 కాబట్టి రెండో దానికి ఆన్సర్ 3 మూడోది ఈ క్రింది వాక్యాలను పరిగణించండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో పాల్కురికి సోమనాథ రోట్ బసవ పురాణం రామేశ్వర పండిట్ ఫౌండెడ్ ద గోలకి మఠం కాలాముఖ సెక్ట్ గురు విశ్వేశ్వర శివదేవయ్య రోట్ పురుషార్థ సారం అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది మరి ఇందులో మనకు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది మనం చూసుకుందాం ఇందులో
మనకు సరైన సమాధానం ఎంచుకోమని అంటున్నాడు. సో పాలకురికి సోమనాథుడు బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాలు రాశాడు. అలాగే మనకు ఇక్కడ పురుషార్థ సారంను శివదేవయ్య రచించాడు. బట్ ఇక్కడ మనకు రామేశ్వర పండితుడు అనేవాడు గోలకి మఠాన్ని, కాలాముఖ శాఖ గురువు మనకు ముఖ్యంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కాలాముఖ శైవ సిద్ధాంత స్థాపకుడిగా ఇక్కడ విశ్వేశ్వర శివుడు అని ఇచ్చాడు. ఇక్కడ లకులీశ్వరుడు అని చెప్పేసి మనకు ముఖ్యంగా గమనించాలి. కాకతీయుల కాలంలో ఇక్కడ కాలాముఖ శాఖ ప్రధానమైన క్షేత్రం ఆలంపురం అయితే, కాపాలిక శాఖకు మనకు పాశుపత శాఖకు ఈ యొక్క కాలాముఖ, కాపాలిక, పాశుపత ఈ మూడింటికి ప్రధాన కేంద్రం శ్రీశైలం అయితే, కాపాలికకు ఓన్లీ భైరవకోన, అలాగే కాలముఖకు ఓన్లీ ప్రధాన శైవక్షేత్రంగా ఆలంపురాలు వర్ధిల్లడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి ఈ యొక్క కాలముఖ శాఖ గురువుగా ఇక్కడ మనం గమనించాల్సింది ఈ యొక్క లకులేశ్వరుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పూర్తి స్థాయిలో గమనించాలి మిత్రులారా. అలాగే ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో మరొక ముఖ్యమైనటువంటి ఆ విషయాన్ని మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయం ఏమిటి అనేది ఒకసారి మనము ఇక్కడ చూసినట్లయితే మనకు పరిపూర్ణంగా గోలకి మఠాన్ని స్థాపించాడు అని చెప్పేసి రామేశ్వర పండితుడి గురించి ఇచ్చారు. రామేశ్వర పండితుడు ఈయన గోలకి మఠాన్ని స్థాపించలేదు. ఇతడు లకులేశ్వర ఆగమ మహాసిద్ధాంతంలో పండితుడు. ఇతడు కాలాముఖ శాఖకు చెందిన గొప్ప పండితుడు. హన్మకొండ శాసనం ప్రకారం రెండో బేతరాజు శ్రీశైల శిలామఠాధిపతి అయిన రామేశ్వరుని యొక్క పండితుని శిష్యుడు. కాళేశ్వరంలో ఇతడు శివలింగ ప్రతిష్ఠ చేసిన వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క రామేశ్వర పండితుడు. కాబట్టి ఇతడు పూర్తి స్థాయిలో ఈయన కాలాముఖ శాఖ ఏదైతే ఉందో కాలాముఖ శాఖను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వారు ఇతడు. అంతేకాని గోలకి మఠాన్ని స్థాపించలేదు. కాబట్టి ఇక్కడ మనకు పాల్కురికి సోమనాథుడు, అలాగే పురుషార్థ సారం రచించిన శివదేవయ్య, వీళ్ళిద్దరి యొక్క మూడో ప్రశ్నల్లో మనకు ఏ అండ్ డి అనేది మనకి ఇక్కడ కరెక్టు, అలాగే బీసీ అనేది ఇక్కడ తప్పు. సో కాబట్టి మన విశ్లేషణ ప్రకారం మూడవది 2 ఆన్సర్. అలాగే 4వది సరిగాని జతను గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. 4వది ఏమంటున్నాడు? సరిగాని జతను గుర్తించండి అంటున్నాడు. ప్రధానంగా ఇక్కడ మనము పూర్తి స్థాయిలో ఇక్కడ అత్యంత క్లియర్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం అంటే ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి ఇక్కడ 4వ క్వశ్చన్ మనకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ 4వ క్వశ్చన్లో ప్రధానంగా పూర్తి స్థాయిలో మనకు ఈ యొక్క పూర్తిగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏ కులం, ఎవరు, దేనికి సంబంధించింది, ఏ కులం అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇక్కడ మనకు ఫస్ట్ సారి చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్. బలిజం శెట్టి అనేటటువంటి వారు వ్యాపార కులం, అసంఖ్యాకులు అనేవాళ్ళు శైవ పూజారులుగా పేరుగాంచారు, సాని మున్నూరులు వ్యవసాయ కూలీలుగా పేరుగాంచారు, అలాగే మహాజనులు అగ్రహారంలో నివసించే బ్రాహ్మణులుగా పేరుగాంచారు అని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ సాని మున్నూరులు కానీ, పంచానం కానీ, అలాగే తెలకి వేపుడు, సాని మున్నూరు కానీ, పంచానం కానీ, తెలకి వేపుడు అనేటటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన కుల సంఘాలు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 4వ ప్రశ్నలో బలిజం శెట్టి అంటే అది వ్యాపార కులం, అసంఖ్యాకులు అంటే శైవ పూజారులు, సాని మున్నారులు అంటే ఇక్కడ వ్యవసాయ కూలీలని ఇచ్చాడు. అది తప్పు. ఇక్కడ సాని మున్నారులు అంటే ముఖ్యంగా నాటి ఈ యొక్క కుల సంఘం, అంతేగాని వాళ్ళు వ్యవసాయ కూలీలు కాదు. అలాగే అగ్రహారంలో నివసించే బ్రాహ్మణులు మహోజనులుగా పిలువబడ్డారు. సో మనకిచ్చిన ఈ యొక్క 4వ ప్రశ్నలో 1, 2, 4 అనేది కరెక్టు, 3వది అనేది తప్పు. ఇక్కడ వ్యవసాయ కూలీల బదులు ఇక్కడ ముఖ్యంగా కూలీ సంఘాలు అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా గుర్తు రావాలి పూర్తిగా. ఓకేనా? రైట్. కాబట్టి 4వది ఆన్సర్ ఏంటంటే సరిగాని జత 3.
ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ కామెంట్స్. ద డ్యాన్స్ నేమ్డ్ ఆఫ్టర్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద మార్గా డ్యాన్స్ ఫ్రమ్ ఈ యొక్క బి. దిస్ డ్యాన్స్ వాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ రిలీజియస్ రిచువల్స్. దిస్ డ్యాన్స్ ఫామ్ వాజ్ డెవలప్డ్ బై ద material arts warriors and chieftains. This dance form was spread by the brave Shaiva followers in Palampet, Hanmakonda అండ్ వరంగల్ అని చెప్పేసి మనకిచ్చాడు. అంటే ఈ క్రింది వాక్యాలను పరిగణించండి, తర్వాత సరైన సమాధానాన్ని ఎంచుకోమంటున్నాడు. అంటే కాకతీయుల కాలం నాటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క నృత్య రీతికి సంబంధించిన సమాచారాన్ని మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ప్రధానంగా మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నృత్య రీతి. కాకతీయుల కాలంలో చాలా నృత్య రీతులు ఉన్నాయి మనకు. అందులో కాకతీయుల కాలంలో కోలాటం వంటి దేశీయ నృత్య రీతులు ఎన్నో ఉన్నట్లుగా గణపతి దేవుని యొక్క బామ్మర్ది, అతని యొక్క గజదళాధిపతి అయిన జాయాప సేనాని రచించిన నృత్య రత్నావళి అనే ఒక నాట్య గ్రంథంలో ఈ యొక్క కాకతీయుల కాలం నాటి నాట్య రీతులకు సంబంధించిన సమాచారాన్ని వివరించడం అనేది జరిగింది. మరి అందులో ప్రధానంగా ఇక్కడ మనకిచ్చిన 5వ ప్రశ్నలో మనకు ప్రధానంగా ఈ యొక్క పేరిణి అనేటటువంటి నృత్యం గురించి ఇవ్వడం జరిగింది. మరి ఈ కాకతీయుల కాలంలో అత్యంత ఆదరణ కలిగిన నృత్యం ఈ పేరిణి నృత్యం. దీనినే యుద్ధ నృత్యంగా పేర్కొంటారు. దీనిని కేవలం పురుషులు మాత్రమే చేయడం జరిగేది. ముఖ్యంగా యుద్ధానికి వెళ్ళే సైనికులను ఉత్సాహపరిచేందుకు రూపొందించిన ఈ పేరిణి నృత్యాన్ని తాండవ నృత్యమని, రసహృదయుల కోసం స్త్రీలు చేసే ఈ యొక్క పేరిణి నృత్యాన్ని లాస్యం అని అంటారు. అటు పురుషులు చేస్తే అది తాండవ నృత్యం పేరిణిలో, ఇది రసహృదయుల కోసం స్త్రీలు చేస్తే దానిని లాస్యం అని చెప్పేసి అంటారు. పేరిణి నృత్యం ప్రధానంగా శివునికి సంబంధించిన పురుషులు చేసేటటువంటి నృత్యం. పేరిణి నృత్యంలో ప్రధానంగా ఇక్కడ అత్యంత కాలంలో దీని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఆమె మాచల్ దేవి ప్రధానంగా. అదే రామప్ప దేవాలయంలో ముఖ్యంగా నృత్య శిల్పాల భంగిమల ఆధారంగా నటరాజ రామకృష్ణ ఈ యొక్క పేరిణి నృత్యాన్ని అభివృద్ధి పరిచేను. ముఖ్యంగా ఈ పేరిణి నృత్యము కాకతీయ రాజుల్లో గణపతి దేవుని కాలంలో బాగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో అత్యంత క్లియర్గా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఈ విశ్లేషణ ప్రకారంగా మనం చూసినట్లయితే మనకు అత్యంత క్లియర్గా ఈ నృత్య రీతిని వీరశైవ అనుచరులు రామప్ప కానీ, పాలంపేట, హనుమకొండ మరియు వరంగల్లో వ్యాపించారు. ఈ నృత్య రీతిని యుద్ధ వీరులు చేసేవారు. ఈ నృత్యాన్ని మతపరమైన ఆచారాల్లో ప్రదర్శించేవారు. కానీ ఈ పేరిణి నృత్యం అనేది మార్గ నృత్య రీతిలో ఒక భాగం కాదండి. మార్గ నృత్య రీతిలో ఒక భాగం కాదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 5వ ప్రశ్నలో BCD అనేటటువంటివి కరెక్ట్, ఏ అనేది తప్పు. కాబట్టి మన 5వ ప్రశ్న విశ్లేషణలో ఆన్సర్ ఏమిటంటే 3. నెక్స్ట్ ఇక్కడ 6వది ఇచ్చాడు. కాకతీయుల కాలంలో పండిత త్రయంగా పేరుగాంచిన 3 ఆచార్యులు ఎవరో గుర్తించండి అన్నాడు. ఐడెంటిఫై ద 3 స్కాలర్స్ నోన్ యాజ్ ద పండిత త్రయం డ్యూరింగ్ విశ్వేశ్వర పండిట్, మల్లికార్జున పండిట్ అండ్ మంచన పండిట్, శ్రీపతి పండిట్, పాలకూరి సోమనాథుడు, అలాగే పాల్కురికి సోమనాథుడు, మంచన. థర్డ్ వన్ మల్లికార్జున పండిట్, పాల్కురి సోమనాథుడు అండ్ విశ్వేశ్వర పండిట్, అలాగే శ్రీపతి పండిట్, మల్లికార్జున పండిట్, మంచన అని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. సో మరి ఇందులో కాకతీయుల కాలంలో పండిత త్రయంగా పేరుగాంచినటువంటి వారు ఎవరు? కాకతీయుల కాలంలో పండిత త్రయంగా పేరుగాంచినటువంటి వారి గురించి మనకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇందులో కాకతీయుల కాలంలో పండిత త్రయంగా పేరుగాంచినటువంటి వారిలో మనకు 3 కనబడతారు. ఆ 3 ఎవరంటే ఈ యొక్క శ్రీపతి పండితుడు, అలాగే మల్లికార్జున పండితుడు, శ్రీపతి పండితుడు, అలాగే మల్లికార్జున పండితుడు, అలాగే మంచన. సో ఇది మనకు ఆన్సర్. ఇందులో మల్లికార్జున పండితుడు పండిత త్రయంలో ఈ యొక్క 3వ వాడిగా పేరుగాంచాడు. శ్రీపతి మంచన తర్వాత ఇతను పండిత త్రయంలో 3వ వాడిగా పేరుగాంచాడు. ఇతడు మనకు ముఖ్యంగా వీరశైవాన్ని ప్రచారం చేస్తూ ఆరాధ్య శైవం అనే పండిత త్రయంలో ఒకటిగా
పరిగణించబడుతూ ఆరాధ్య శైవానికి సంబంధించిన పండిత త్రయంలో ఒకటిగా పరిగణించబడుతూ వీరశైవాన్ని ప్రచారం చేస్తూ శివతత్వసారం అనే శతకాన్ని రచించాడు. ఇది తెలుగులో తొలి శతకంగా గుర్తింపు పొందింది. పూర్తి స్థాయిలో అత్యంత ముఖ్యమైనటువంటి ఆ యొక్క మల్లికార్జున తర్వాత మంచెన ఈయన కేయూర బావు చరిత్రం అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వాడు. కేయూర బావు చరిత్రం అనేటటువంటిది. ఇక వారి తర్వాత మనకు శ్రీపద పండితుడు. వీళ్ళ ముగ్గురు కలిసి మనకు ఆరాధ్య శైవ పండిత త్రయంగా పేరుగాంచినటువంటి వారిగా ప్రసిద్ధిగాంచారు. కాబట్టి కాకతీయుల కాలంలో ఆరాధ్య శైవ పండిత త్రయంలో పేరుగాంచిన ముగ్గురు ఆచార్యులు అన్నప్పుడు శ్రీపతి పండితుడు, అలాగే మల్లికార్జున పండితుడు మరియు మంచన పండితుడు. కాబట్టి ఇక్కడ 6వది 4 ఆన్సర్. ఇక్కడ 7వది ఇచ్చాడు. రామప్ప దేవాలయం గురించి ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి ఏవి సరికావు అని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. మరి కాకతీయుల కాలం నాటి వాస్తుశిల్ప కళల్లో మనకు అత్యంత కీలకమైనది ఈ యొక్క వాస్తు నిర్మాణ శిల్ప సంపదలో మనకు రామప్ప దేవాలయం అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా భావించాలి. రామప్ప దేవాలయం మరి ఇందులో మనకు ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది ఒకసారి మనము ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా రామప్ప దేవాలయం అనేది ప్రస్తుతం ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్నది. ఇది ముఖ్యంగా 1213లో గణపతి దేవుని కాలంలో గణపతి దేవుని ప్రధాన సేనాని రేచర్ల రుద్రుడు దీనిని నిర్మించడం జరిగింది ముఖ్యంగా. మరి ఇక్కడ మనకు ప్రధానంగా ఇక్కడ గుర్తు రావాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అన్నప్పుడు ప్రధానంగా మనకు గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటిది ఇక్కడ రుద్రదేవుడు అని ఇచ్చాడు, తప్పు. ఇక్కడ మనం గమనించాల్సింది రేచర్ల రుద్రుడు. కాబట్టి ఇక్కడ రేచర్ల రుద్రుడు అని చేంజ్ చేసుకోవాలి. రేచర్ల రుద్రుడు, ఈ రేచర్ల రుద్రుడు దీనిని నిర్మించాడు. ఇది ముఖ్యంగా శివాలయంగా ప్రసిద్ధిగాంచింది. దీన్ని 1213 సంవత్సరంలో రేచర్ల రుద్రుడు నిర్మించడం అనేది జరిగింది. ప్రధానంగా ఇది కాకతీయుల కాలం నాటి వాస్తుశిల్ప కళా నిర్మాణ సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటిది. మరి ఈ యొక్క దేవాలయంలో నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిపైన తేలియాడడం ఒక ప్రత్యేకత. ఈ రామప్ప దేవాలయంలో గర్భగుడిలో ఉన్న ఆ మూల విరాట్ శివలింగానికి ఎదురుగా ఉన్న నంది ఈ యొక్క ప్రేక్షకుడు ఎటువైపు నుంచి చూస్తే అటువైపు తిరిగి అటువైపే చూస్తున్నట్లుగా ఉండే అద్భుతమైన నిర్మాణ నైపుణ్యం. అలాగే ఈ అత్యంత ముఖ్యమైన ఈ దేవాలయం గోడలపైన జాయపసేనాన్ని రచించిన నృత్యరత్నావళిలోని వివిధ రకాల నాట్య భంగిమలు, పేరిణి నృత్యానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆ నాట్య భంగిమలు, అలాగే నాగిని శిల్పాలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అత్యంత ముఖ్యమైన ఈ దేవాలయంపై మనకు ముఖ్యంగా ఈ యొక్క అత్యంత క్లియర్గా ఇది చెక్కబడడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు ప్రధానంగా ఇక్కడ రేచర్ల రుద్రుడు ఇవ్వాలి. కాబట్టి 3 కూడా కరెక్టే. శివాలయం, పేరిణి నృత్య భంగిమలను దేవాలయంపై తొలిచారు. దేవాలయం 2020లో ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో ప్రకటించింది. యునెస్కో ఎన్నో స్థానం ఇచ్చిందంటే మనకు కట్టడాలలో 39వ స్థానాన్ని సంపాదించింది. 39వ స్థానాన్ని సంపాదించడం జరిగింది ఈ దేవాలయం. యునెస్కో చేత మనకు 2020లో ఇది గుర్తింపు పొందింది అని చెప్పేసి మనం ఇక్కడ అనాలి. కాబట్టి ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు ఓన్లీ ఇక్కడ శివాలయము, పేరిటి నృత్య భంగిమలు ఈ దేవాలయంపై తొలిచారన్నారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది ఏ ఒక్కటి తప్పు, మిగతా 3 రైటే. మనకు పూర్తి స్థాయిలో BCD రావాలి. సో ఇక్కడ BCD అంటే 3 ఆన్సర్ సరి చేసుకోవాలి. ఈ దేవాలయం రుద్రదేవుడు నిర్మించలేదు, రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రుద్రదేవుడు అంటే మొదటి ప్రతాపరుద్రుడు, కాబట్టి తప్పు. కాబట్టి ఏ ఒకటి తప్పు, BCD మొత్తం రైట్. ఇక్కడ D యాడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకు BCD 2020లో ప్రపంచ వారసత్వ సంపదగా దీనికి కట్టడంలో ఈ యొక్క యునెస్కో అనేటటువంటి దీనికి మనకు ప్రకటించింది 2020లో ప్రపంచ వారసత్వ కట్టడంగా. సారీ, ఇక్కడ 2021 కాదండి, 2020 కాదు, రైట్.
మనకు 2021. సో కాబట్టి ఇక్కడ బీసీని ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఓన్లీ మనకు 7వ దానికి ఆన్సర్ 3 అండి, 2020 కాదు. సో 7వ దానికి 3 ఆన్సర్. ఓకేనా, రైట్. కాబట్టి రామప్ప దేవాలయం అన్నప్పుడు దీనికి పూర్తి స్థాయిలో ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ఈ ఆలయం చెక్కిన శిల్పి పేరు మీదుగానే దీనికి రామప్ప దేవాలయం అని పేరు రావడం అనేది జరిగిందన్న విషయం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా, మనకు 7వది 3 ఆన్సర్. మరి 8వది ఏంది? ఇక్కడ కాకతీయుల కాలంలో ఇక్కడ మనకు ముఖ్యంగా 2 ముఖ్యమైన అంశాలు మనకు ఇవ్వడం అనేది జరిగింది. మరి కాకతీయుల కాలంలో అత్యంత క్లియర్గా మనకు పూర్తి స్థాయిలో మనకు ఇచ్చినటువంటి మనకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలలో మనకు పూర్తి స్థాయిలో ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన అంశాన్ని మనకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో అది ఏమిటి అనేటటువంటిది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఇచ్చిన దాంట్లో మనకు అత్యంత క్లియర్గా డ్యూరింగ్ ద కాకతీయాస్ పీరియడ్ భూమి శిస్తు వాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. ద సిస్టమ్ ఇంపోజ్డ్ ఆన్ ద రాయల్ ఫార్మ్ అర్ధశిరి. ద డిసిప్లిన్ ఇంపోజ్డ్ ఆన్ ద ఈ యొక్క వెలి ఫార్మ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద నాయంకరాస్ అని చెప్పాడు. ముఖ్యంగా కాకతీయుల కాలంలో రాజు యొక్క ఆధీనంలో ఉన్న భూమిని మనకు రాచభూమి అని చెప్పేసి అంటాం, రాచపొలం. అలాంటి రాచపొలంపై విధించేటటువంటి శిస్తు ఏదైతే ఉందో దాన్ని అర్ధసిరి అంటారని ఇచ్చారు. అలాగే మనకు అర్ధసిరితో పాటుగా అంటే రాజ్యంలో భూమి అంతటికి రాజే యజమాని కాబట్టి రాచపొలాలను సగం ఆదాయాన్ని చెల్లించే రైతులకు, సగం ఆదాయం చెల్లించే రైతులంటే అర్ధసిరీలు అంటే దాని అర్థం సగం ఆదాయం చెల్లించేవాళ్ళు. అటువంటి అర్ధసిరీలకు కౌలుకిచ్చేవారు. ఈ పద్ధతిని ఏమనేవాళ్ళంటే అడపగట్లు అని పిలిచేవారు. అడపగట్లు అని పిలిచేవారు. రెండోది ఏమంటున్నాడు అంటే వెలిపొలంపై విధించే శిస్తు నాయంకర్ల యొక్క ఆధీనంలో ఉండేది అంటున్నాడు. సో వెలిపొలంపై విధించే శిస్తు నాయంకర్ల యొక్క ఆధీనంలో ఉండేది అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. మరి వెలిపొలము పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు అత్యంత క్లియర్గా మనకు అత్యంత ముఖ్యంగా గుర్తుంచుకోవాలంటే కాకతీయుల కాలంలో మనకు ఈ యొక్క మాగాణిలో నీరు నేల తోట భూమి అనేది 2 రకాలు అయితే ఇతర 3వ రకం ఏంటంటే వెలిచేను. ఆ వెలిచేను మీద బాధ్యతలను తీసుకున్న వారు ఎవరంటే నాయంకరులు. కాబట్టి ఇక్కడ 8వది మనకు వెలిపొలంపై విధించే శిస్తు ఈ నాయంకర్ల ఆధీనంలో ఉండేది. వాళ్ళే వసూలు చేసేటటువంటి వారు. వసూలు చేసిన ఆదాయంతో రాజు నిర్దేశించిన సైన్యాన్ని పెంచి పోషించేవాడు. మిగతాది రాజ్య ఖజానాకు పంపించేటటువంటి వారు ఈ యొక్క నాయంకరాలు అనే గ్రామం మీద ఉన్న నాయకులు అనేటటువంటి అధికారి. నాయంకరాలంటే కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన ఈ యొక్క సైనిక అధికారుల ఆధీనంలో ఉన్న గ్రామాలు. అటువంటి నాయంకరాల మీద ఉన్న నాయకులు అనే బిరుదు పొందినటువంటి ఆ ముఖ్యమైన అధికారులు ఈ యొక్క కాకతీయుల కాలం నాటి భూమి రకాలలో నీరు నేల, తోట భూమి, వెలిచేను అని 3 రకాలు ఉండేవి. అటువంటి నీరు నేల, తోట భూమి అనేది మాగాణి భూములు, వెలిచేను అనేది మెట్ట భూములు. అటువంటి వెలిచేను లేదా వెలిపొలం అనే మెట్ట భూములపై ఈ శిస్తు ఎవరి ఆధీనంలో ఉండేది? దాన్ని రాజు ఎవరికి ఇచ్చారు అంటే ఈ యొక్క నాయంకరాల మీద ఉండే అధికారులైన నాయక అనే బిరుదు పొందినటువంటి సైనికాధికారులకు. సో కాబట్టి ఇక్కడ ఈ 8వ దాంట్లో క్వశ్చన్లో విశ్లేషణ ప్రకారంగా మనం చూసినట్లయితే మనకు ప్రధానంగా 2 కూడా సరైనవే, ఏ బీలు సరైనవే అనేటటువంటి ఆన్సర్ ఇక్కడ మనము చూసుకోవాలి. కాబట్టి ఏ బీలు 2 సరైనవే. 8వది ఆన్సర్ 3. 9వది ఇక్కడ శాసనాలు ఇచ్చారు, వాటిని జతపరచమని అంటున్నాడు. మాగల్లు శాసనం, బయ్యారం చెరువు శాసనం, మోటుపల్లి అభయ శాసనం, అలాగే పిల్లల మర్రి శాసనం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇందులో మనకు కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి
మనకు కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి తెలియజేస్తూ 956 క్రీస్తు శకం 956లో ఈ యొక్క దానర్ణవుడు తూర్పు చాళుక్య రాజైన దానర్ణవుడు ఈ శాసనాన్ని వేయిస్తాడు, మాగల్లు శాసనాన్ని. అలాగే బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని యొక్క సోదరి అయిన మైలాంబ లేదా మైలాంబిక ఈ బయ్యారం చెరువు వద్ద ఒక శాసనాన్ని వేయిస్తుంది. ఈ శాసనంలో కాకతీయుల వంశవృక్షం తెలియజేయడంతో పాటు కాకతీయుల యొక్క వంశం దూర్జయ అని, వీళ్ళ మూల వంశం దూర్జయ అని, ఈ వంశం మూల పురుషుడు వెన్నరాజు లేదా వెన్న నృపుడు అనే విషయాన్ని ఈమె తెలియపరచడం జరిగింది. ఇక మూడోది, నేటి ప్రకాశం జిల్లాలో ఉన్న మోటుపల్లి వద్ద అభయశాసనాన్ని వేయించింది కాకతీయ రాజులందరిలోకెల్లా గొప్పవాడు, దాదాపు ఎక్కువ సంవత్సరాలు అనగా 63 సంవత్సరాలు పరిపాలించిన రాజుగా పేరుగాంచిన గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడు మోటుపల్లి వద్ద కాకతీయుల కాలం నాటి విదేశీ వ్యాపారం, ఖండాంతర వాణిజ్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేందుకు ఈ యొక్క మోటుపల్లి వద్ద అభయ శాసనాన్ని వేయించాడు. ఇక్కడ సిద్ధయ్య దేవుణ్ణి నియమించి ఈ యొక్క విదేశీ వ్యాపార వాణిజ్య సంబంధాలను పూర్తి స్థాయిలో తన యొక్క పాలనా కాలంలో ప్రోత్సహించేటట్లు చేసినటువంటి వాడు. కాబట్టి ఎస్పెషల్లీ విదేశీ వ్యాపారం, ఖండాంతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు విదేశీ వర్తకులకు హామీని కల్పిస్తూ ఈ మోటుపల్లి వద్ద ఈ గణపతి దేవుడు తన కాలంలో సిద్ధయ్య దేవుణ్ణి పర్యవేక్షకునిగా ఉంచి వేయించిన శాసనమే మోటుపల్లి అభయ శాసనం. అలాగే పిల్లల మర్రి వద్ద ఈ యొక్క తొలి కాకతీయుల్లో ఈ యొక్క మొదటి ప్రోలరాజు ఈ శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. మరి ఇది ఈ శాసనాలకు సంబంధించిన విషయాలు. కాబట్టి A3, B2 అలాగే మనకు C4, D1 అనేది ఇక్కడ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ప్రధానంగా 9వ ప్రశ్న విశ్లేషణలో ఆన్సర్ 2. మరి 10వది, కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రధాన ఆదాయం భూమి శిస్తు ఉండేది. కాకతీయ రాజులు వ్యవసాయాభివృద్ధికి అనేక తటాకాలు త్రవ్వించారు. ప్రొపజన్ ఏ, డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ ద మెయిన్ ఆక్యుపేషన్ వాజ్ అగ్రికల్చర్ and the main source of income was agriculture, and or reason or Kakatiya kings dug many tatakas funds for the growth of అగ్రికల్చర్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాకతీయుల కాలంలో ప్రధాన వృత్తి ఏమిటయ్యా అంటే వ్యవసాయం. కాకతీయుల కాలంలో ప్రధానంగా వ్యవసాయం ప్రధాన వృత్తి. వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయంలో భాగంగా వాళ్ళు అనేక రకాలైన పన్నులు వసూలు చేశారు. కాకతీయుల కాలంలో పన్నుల భారం అధికంగా ఉండేది. ప్రధాన వృత్తి ప్రజలది వ్యవసాయం. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. వసూలు చేయబడ్డ భూమి శిస్తు ఎంత అంటే 1/6 వంతు వసూలు చేసేవారు. దీనికి తోడు వీరు వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి ఉద్దేశంతో అత్యంత ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ కాకతీయులు అనేటటువంటి వారు గొలుసు కట్టు చెరువులను ఎక్కువగా త్రవ్వించేటటువంటి వారు. గొలుసు కట్టు చెరువుల యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ఈ గొలుసు కట్టు చెరువులను త్రవ్వించడం జరిగింది. దానివల్ల ఎక్కువగా వీళ్ళు చెరువుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచారు. ఏ చెరువులయ్యా అంటే గొలుసు కట్టు చెరువులు. అంటే ఒక చెరువు నిండిన తర్వాత ఆటోమేటిక్గా ఆ చెరువు యొక్క గేట్లు వాటంతటదే ఓపెన్ అయ్యి ఆ ఎక్కువైన నీళ్ళు కింది చెరువులోకి వెళ్ళడం జరుగుతుంది. ఇటువంటి ఆ రోజుల్లోనే అద్భుతమైన టెక్నాలజీ కలిగిన ఈ గొలుసు కట్టు చెరువులకు ప్రాధాన్యతను కల్పించి చెరువులను ఎక్కువగా త్రవ్వించి వ్యవసాయాభివృద్ధికి బీటలు వేసిన వారు, పునాది వేసిన వాళ్ళు. కాబట్టి కాకతీయ సామ్రాజ్యాన్ని చెరువుల దేశం అని కూడా అంటారు. కాకతీయ సామ్రాజ్యాన్ని చెరువుల దేశం అంటారు. మన దక్షిణ భారతదేశమే కాదు, ఓవరాల్ భారతదేశ చరిత్రను చూసుకుంటే కాకతీయుల కాలంలో త్రవ్వబడ్డటువంటి చెరువులు మరే ఇతర రాజవంశాల పాలకుల్లో త్రవ్వబడలేదు అనేది ఎటువంటిది ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాదు కాకతీయులు తమ యొక్క సప్త సంతానం, రాజ్యానికి సంబంధించిన సప్త సంతానంలో ఈ యొక్క దేవాలయాలు, సాహిత్యం, అలాగే తాము ఉంటున్నటువంటి ఇల్లు, ఇటువంటితో పాటు తమ సప్త సంతానంలో చెరువులను కూడా ఒక దానిగా భావించారంటే కాకతీయులు చెరువులకు ఎంత ప్రాధాన్యతను కల్పించారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చూసినట్లయితే మనకు పూర్తి స్థాయిలో ఏ నిజమే, బి నిజమే, ఏకు ఆర్ సరైన వివరణ. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ విశ్లేషణలో భాగంగా 10వ దానికి మన ఆన్సర్ ఏమిటయ్యా అంటే
ఒకటి అని చెప్పేసి మనం అనాలి. 11వది ఇక్కడ ముఖ్యమైనటువంటి వ్యక్తులు కవి పండితులు ముఖ్యంగా వీళ్ళు రచనలు ఇవ్వడం అనేది జరిగింది. మరి అవి ఏమిటనేది ఒకసారి చూద్దాం. 11వది రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు ఇతడు కాకతీయుల్లో తొలి స్వతంత్ర పాలకుడిగా పేరుగాంచాడు. ఈయన రెండవ ప్రోలరాజు యొక్క కుమారుడు. ఇతని కాలం నుండే ఈ యొక్క కాకతీయులు సామంత స్థాయి నుంచి స్వతంత్ర స్థాయికి చేరుకున్నాడు. ఈ రుద్రదేవుడే మొదటి ప్రతాపరుద్రుడుగా పేరుగాంచాడు. రుద్రదేవుడు కాకతీయుల్లో ఈ యొక్క కవిగా కూడా కవిరాజుగా కూడా పేరుగాంచాడు. ఆయన స్వయంగా సంస్కృతంలో ఈ యొక్క నీతిసారం అనేటటువంటి గ్రంథాన్ని రచించడం అనేటటువంటిది జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ నీతిసారం అనే గ్రంథంలో కాకతీయుల కాలం నాటి ముఖ్యంగా రాజ్య స్వరూపం, పరిపాలన విధానం, మంత్రిమండలి అధికారుల నియామకం, వాళ్ళ యొక్క బాధ్యతలకు సంబంధించిన అన్ని విషయాలను ఇందులో వివరిస్తూ రుద్రదేవుడు ఈ గ్రంథాన్ని రాశాడు. తర్వాత బద్దెన, ఈయన ఇదే సంస్కృతంలో నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. మడికి సింగన సకల నీతి సమ్మతం, ఇందాకే చెప్పాను సకల నీతి సమ్మతంతో పాటు ఈయన మరొక గ్రంథాన్ని కూడా రాశాడని పద్మపురాణం అని ఇక్కడ మనకు ఇందాకే డిస్కస్ చేశాం. అలాగే కేతన, ఈ కేతన విజ్ఞానేశ్వర్యం అనే గ్రంథాన్ని రాశాడు. ఇక్కడ ఇది కాకతీయుల కాలానికి సంబంధించిన దాంట్లో చూస్తే న్యాయపరమైన గ్రంథం. తెలుగులో, సంస్కృతంలో కాదు, తెలుగులో అచ్చ తెలుగులో తొలి న్యాయశాస్త్రపరమైన గ్రంథంగా పేరుగాంచింది విజ్ఞానేశ్వర్యం. ఎందుకంటే ఈ యొక్క సంస్కృతంలో విజ్ఞానేశ్వరుడు అనే కవి పండితుడు విజ్ఞానేశ్వర్యం అనేటటువంటి గ్రంథాన్ని రాస్తాడు. అది సంస్కృతంలో తొలి న్యాయశాస్త్రపరమైన గ్రంథం. దానినే కేతన ఈ యొక్క తెలుగులోకి అనువదిస్తాడు ఈ విజ్ఞానేశ్వర్యం. ఆ విధంగా ఇది తెలుగులో తొలి న్యాయశాస్త్ర లక్షణాలు కలిగిన గ్రంథంగా పేరుగాంచింది. అంతేకాదు ఈ కేతన పల్లవులలో మనకు మొదటి మహేంద్రవర్మ ఆస్థాన కవిగా పేరుగాంచిన దండి సంస్కృతంలో రచించిన దశకుమార అనే చరిత్ర గ్రంథాన్ని ఈ కేతన దాన్ని కూడా తెలుగులోకి అనువదిస్తాడు, దశకుమార చరిత్ర అనే గ్రంథాన్ని. కాబట్టి అతను అభినవ దండిగా పిలువబడ్డాడు. అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి కేతన మరొక సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. దానినే విజ్ఞానేశ్వర్యం అంటాము. అది మొదట రాసింది ఎవడో సంస్కృతంలో అంటే విజ్ఞానేశ్వరుడు. అతడు విజ్ఞానేశ్వరుడు సంస్కృతంలో రచించిన విజ్ఞానేశ్వర్యం అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు. కాబట్టి ఇతన్ని కూడా అభినవ దండి అనే బిరుదుతో పాటు అభినవ విజ్ఞానేశ్వరుడు అనేటటువంటి బిరుదు కూడా ఈయనకు సొంతమైంది. ఎవరికి? కేతనకి. అభినవ విజ్ఞానేశ్వరుడు అనే బిరుదు ఎవరికంటే కేతనకి. సో మరి ఈ విశ్లేషణ ప్రకారం A2 B1 C4 A2 B1 C4 D3 అనేది ఆన్సర్. కాబట్టి ఇక్కడ 11వది 3 ఆన్సర్. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనము గమనించాలి. 14వది ఇక్కడ కాకతీయ రాజులకు సంబంధించిన వాళ్ళు త్రవ్వించిన ఈ యొక్క చెరువులు అనేది ఇచ్చారు. అవి ఏంటి చూద్దాం. ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? ఫస్ట్ ప్రోలరాజా ఈయన కే సముద్రము, తటాకము, అరిగేజ కేసరి సముద్రము, శెట్టి సముద్రము. బేతరాజు, రెండో బేతరాజు శెట్టి కేరియా, మైలాంబ బయ్యారం శాసనం, గంగాధరం ఈ యొక్క గంగాధరం కుంద చెరువు అనేటటువంటిది త్రవ్వించడం అనేది జరిగిందన్నాడు. సో ఇక్కడ కుంద చెరువు త్రవ్వించబడింది. మనకు ముఖ్యంగా ఎవరు అనేటి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కుంద చెరువు అనేటటువంటిది త్రవ్వించబడ్డది మనకు కుందాంబ గణపతి దేవుడి కాలంలో, మనకు కుందవరం అక్కడ గణపతి దేవుడి కాలంలో ఈ యొక్క చెరువు అనేటటువంటిది త్రవ్వించడం జరిగింది. ఇక్కడ కుంద చెరువు అనేటటువంటిది మనకు గంగాధరుడు కాదు, ఈయన హన్మకొండ వద్ద ఒక చెరువును త్రవ్విస్తాడు. హన్మకొండ వద్ద చెరువును త్రవ్వించేది గంగాధరు. మొదటి ప్రోలరాజు కే సముద్రం, అరిగజ కేసరి, శెట్టి సముద్రం. రెండో బేతరాజు శెట్టి కేరియా, మైలాంబ బయ్యారం. కానీ గంగాధరుడు త్రవ్వించింది కుందన చెరువు కాదు, ఇక్కడ హన్మకొండ వద్ద ఒక చెరువును గంగాధరుడు త్రవ్విస్తాడు. అక్కడే ప్రసన్న కేశవాలయం అనే దేవాలయాన్ని కూడా నిర్మించినటువంటి వాడు ఈ గంగాధరుడు. ప్రసన్న కేశవాలయం అనే దేవాలయాన్ని నిర్మించడంతో పాటు హన్మకొండ వద్ద ఈ యొక్క ఒక చెరువును కూడా
ప్రజల సాగునీరు తాగునీటి కోసం త్రవ్వించడం జరిగింది. ఇక్కడ కుందన చెరువు అనేటటువంటిది ఈ యొక్క గంగాధరుడు కాలంలో త్రవ్వించబడలేదు. ఈయన త్రవ్వింది హనుమకొండ వద్ద చెరువు కాబట్టి మన యొక్క విశ్లేషణలో 12వది 4 తప్పు కాబట్టి 12 4 ఆన్సర్. 13 ఈ క్రింది వాటిలో సరైనది ఏమిటి అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఏ ప్రామినెంట్ ట్రేడ్ సెంటర్ అండ్ ఫోర్ట్ డ్యూరింగ్ ద కాకతీయాస్ పీరియడ్ మోటుపల్లి. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్ ద మెయిన్ బేస్ ఆఫ్ ట్రేడింగ్ కమ్యూనిటీస్ ఇన్ సౌత్ ఇండియా నకరం. గోల్డ్ కాయిన్స్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ రూకా. సిల్వర్ కాయిన్స్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ గద్యానం అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కాకతీయుల కాలంలో ఫస్ట్ మనకి అత్యంత ముఖ్యంగా విదేశీ వ్యాపారం అంటే కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా పేరుగాంచింది మోటుపల్లి. విదేశీ వాణిజ్యం జరిపిన ఇతర ఓడరేవులు మోటుపల్లి కాకుండా ఇతర ఓడరేవులు అంటే కృష్ణపట్నం, హంసలదీవి, మచిలీపట్నం. కృష్ణపట్నం, హంసలదీవి, మచిలీపట్నం ముఖ్యంగా పూర్తి స్థాయిలో వీరు ముఖ్యంగా మార్కోపోలో అభిప్రాయం ప్రకారం కాకతీయులు ఇండోనేషియా, చైనా, జావా, సుమత్రా, జపాన్, మలయా, బర్మా వంటి విదేశాలతో మోటుపల్లి రేవు పట్టణం ద్వారా వీళ్ళు విదేశీ వ్యాపార సంబంధాలను వీళ్ళు ముఖ్యంగా కొనసాగించడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. మరి అటువంటి ఈ కాలంలో ముఖ్యంగా ఈ యొక్క విదేశీ వ్యాపార సంబంధాల్లో భాగంగా అత్యంత క్లియర్గా కొన్ని వ్యాపార శ్రేణులు అనేటటువంటివి ఉన్నాయి. మరి ఈ వ్యాపార శ్రేణులు ఏ పేరుతో పిలువబడ్డాయి, ఈ వ్యాపార శ్రేణులు ఏ పేరుతో పిలువబడ్డాయి అనేది మనకు ఒకసారి చూసినట్లయితే మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది మోటుపల్లి అనేది వీళ్ళ కాలంలో ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఓడరేవుగా వర్ధిల్లింది. కానీ కాకతీయుల కాలంలో వర్తక సంఘాలలో దక్షిణ భారతదేశంలో ప్రధానమైన స్థావరం అనేది నగరం కాదు, ఇది ప్రధాన స్థావరం కాదు నగరం అనేది. ఇవి ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి శ్రేణులకు సంబంధించింది నగరాలు అనేటటువంటివి. కానీ ఇది వ్యాపార కేంద్రం కాదు, ఇది వ్యాపార శ్రేణి నగరం అనేది. ఇక్కడ వ్యాపార కేంద్రంగా ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు. రెండోది కాకతీయుల కాలంలో బంగారు నాణెములు రూకా అన్నాడు. కాకతీయుల కాలంలో బంగారు నాణెములు వరాహ, కాకతీయుల కాలంలో బంగారు నాణెములు వరాహ అనే పేరుతో, గద్యానం లేదా మాడ అనే పేరుతో పిలువబడ్డాయి. కాకతీయుల కాలంలో బంగారు నాణెములు అనేవి గద్యానం లేదా మాడ, అలాగే మనకు వరాహ అనేటటువంటి పేరుతో పిలువబడ్డాయి. వరాహ అన్న గద్యానం లేదా మాడ అన్న కాకతీయుల కాలంలో బంగారు నాణెము. మరి ఇక్కడ రూకా అంటే కాకతీయుల కాలంలో ఏమిటంటే వెండి నాణెం. రూకా అనేది కాకతీయుల కాలంలో వెండి నాణెము. బంగారు నాణెములు ఏమిటి అంటే గద్యానం లేదా మాడ, తర్వాత వరాహ. సో కాబట్టి కాకతీయుల కాలంలో బంగారు నాణెములు అంటే వరాహ, తర్వాత గద్యానం లేదా మాడ. అలాగే శ్రీ అహిత గజకేసరి అనేటటువంటి పేరుతో కూడా, శ్రీ అహిత గజకేసరి అనే పేరుతో కూడా ఈ యొక్క కాకతీయుల కాలంలో ఈ యొక్క బంగారు నాణెం ఏదైతే ఉందో వరాహ, అది శ్రీ అహిత గజకేసరితో కూడా పిలువబడ్డది. ఓన్లీ వెండి నాణాలు అంటే ఇక్కడ రూకా. మనకు కాసు అనేటటువంటిది రాగి నాణం. కాసు, అద్దుగా, పొద్దు, భిన్నం, అద్దుగా, పొద్దు. సో ఇక్కడ ఇవన్నీ కాసు, ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి రాగి నాణాలు. సో మరి మన విశ్లేషణ ప్రకారంగా చూస్తే మరి 13వ దానికి ఆన్సర్ ఏమిటి? ఇక్కడ తప్పేంది? 3, 2, 3, 4, 3 తప్పే. నగరం అంటే వ్యాపార శ్రేణి కానీ ఇక్కడ వ్యాపార కేంద్రం అని ఇచ్చాడు. బంగారు నాణ్యాలు రూకా అని ఇచ్చాడు కానీ మాడు లేదా గద్యానం, వరాహ అదే శ్రీ అహిత గజకేసరిగా పిలువబడ్డది కాబట్టి ఇది కూడా తప్పే. కాకతీయుల కాలంలో వెండి నాణ్యాలు గద్యానం అని ఇచ్చాడు, తప్పు. కాకతీయుల కాలంలో గద్యానం లేదా మాడు అనేది బంగారు నాణెం, అది వెండి నాణెం కాదు. వెండి నాణెం అనేది రూకా. సో కాబట్టి 2, 3, 4, 3 తప్పే, 1వది మాత్రమే రైట్. కాకతీయుల కాలంలో ప్రముఖ వాణిజ్య కేంద్రం మరియు రేవు పట్టణం
ఓడరేవుగా ప్రసిద్ధిగాంచింది మోటుపల్లి అండి. ఈ రేవు పట్టణం ద్వారా ప్రధానంగా కాకతీయులు మనకు ఇండోనేషియా, చైనా, జావా, సుమత్రా, జపాన్, బర్మా, మలయా వంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క విదేశాలతో వ్యాపార సంబంధాలను కొనసాగించడం జరిగింది. మోటుపల్లి అనేది ఒక ముఖ్య రేవు పట్టణం. దాని తర్వాత ఇతర ఓడరేవులుగా ప్రసిద్ధి చెందినవి అన్నప్పుడు కృష్ణపట్నం, మచిలీపట్నం, హంసలదీవి. కృష్ణపట్నం, మచిలీపట్నం, హంసలదీవి ఇవి ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైనటువంటి అంశాలు అన్నప్పుడు ఇది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ విశ్లేషణ ప్రకారం 13వ దాంట్లో 3 తప్పే, 2, 3, 4. కాబట్టి ఇక్కడ సరైనది అన్నాడు కాబట్టి ఓన్లీ 1. కాబట్టి 13వది ఆన్సర్ 1. 14 స్టేట్మెంట్ 1 మొదటి తరం కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు. మొదటి తరం కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు. స్టేట్మెంట్ 2 ఈ యొక్క రెండవ తరం కాకతీయులు ఈ యొక్క బౌద్ధ మతాన్ని ఆదరించారు. సో ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అని అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1 ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కాకతీయాస్ ఎంబ్రేస్డ్ జైనిజం. స్టేట్మెంట్ 2 ద సెకండ్ జనరేషన్ ఇట్ మీన్స్ ఇండిపెండెంట్ కిన్స్ ఫాలోడ్ ఎస్పౌజ్డ్ బుద్ధిజం. మరి ఇందులో ఈ 2 కరెక్టా లేదా 2 తప్ప? ఏది కరెక్టు ఏది కరెక్టు? స్టేట్మెంట్ 1 మాత్రమే ఒప్ప, లేదా స్టేట్మెంట్ 2 మాత్రమే ఒప్ప, లేదా 2 తప్ప? సో ఇందులో మనకు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ కాకతీయుల కాలం నాటి మతంలో వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మొదటి తరం కాకతీయులు జైన మతాన్ని ఆదరించారండి. జైన మతాన్ని ఆదరించారు. ఇక్కడ రెండో తరం కాకతీయులు బౌద్ధం అంటున్నారు. కాదండి, రెండో తరం కాకతీయులు శైవిజాన్ని, శైవ మతాన్ని ఎక్కువగా ఆదరించారు. శైవ మతం తర్వాత స్థానం మనకు వైష్ణవిజానికి దక్కింది. కానీ కాకతీయుల కాలంలో అసలు ఎక్కువగా ఉన్నటువంటి మతం ఏంటంటే శైవ మతం అనేది ఎక్కువగా ప్రాచుర్యంలో వర్ధిల్లింది. ఇక బౌద్ధ మతం ఊసు లేదు. కాకతీయుల కాలంలో క్షీణ దశలో ఏదైనా మతం లేదా కాకతీయుల కాలంలో పూర్తి పతనావస్థకు చేరుకున్న మతం అది ఏదైనా ఉంది అయ్యా అంటే అది వన్ అండ్ ఓన్లీ బౌద్ధ మతమేనండి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్లో మొదటి తరం కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు. ముఖ్యంగా హన్మకొండ వద్ద ముఖ్యంగా జైన బసదీలను నిర్మించారు, జైన ఆలయాలను నిర్మించారు. కానీ రెండవ తరం కాకతీయులు స్వతంత్ర కాకతీయులు అంటే రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడి నుంచి మొదలు పెట్టుకుంటే మహాదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమాదేవి, రెండవ ప్రతాపరుద్రుడు ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఎక్కువగా శైవిజం అనేది ఎక్కువగా ఎలాబరేట్ కావడం అనేది జరిగింది. శైవ మతంలో ప్రధానంగా కాలాముఖ, కాపాలిక, పాశుపత ఈ 3 శాఖలు ఉద్భవించాయి. ఈ 3 కూడా శ్రీశైలం ప్రధాన కేంద్రంగా నిలిచింది. అందులో కాలాముఖకు ఆలంపూర్, ఎస్పెషల్లీ కాపాలికకు భైరవకోన ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు గాంచాయన్న విషయాన్ని మీరు ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బౌద్ధ మతం వచ్చినప్పుడు అది పూర్తిగా పతనావస్థకు చేరుకుందనే విషయం మీ మైండ్లో రావాలి కాకతీయుల కాలంలో. కాబట్టి మన విశ్లేషణ ప్రకారం స్టేట్మెంట్ 1 ఒప్పు, స్టేట్మెంట్ 2 అనేది మనకు ఇక్కడ తప్పు అనేది రావాలి. అంటే ఇక్కడ ఏంది స్టేట్మెంట్ 1 మాత్రమే ఒప్పు. కాబట్టి మనకి ఇచ్చిన విశ్లేషణలో మనకు 14వది 2 ఆన్సర్, 15వది ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు. ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి అని అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? సో ద కాకతీయ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ద శూద్రాస్. దేర్ వర్ మెనీ ఎవిల్స్, చైల్డ్ మ్యారేజెస్, డౌరీ, వర్జినిటీ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. సో వినుకొండ వల్లభాచార్య మెన్షన్డ్ అబౌట్ క్యాస్ట్ ప్రొఫెషన్స్ ఇన్ క్రీడాభిరామం. సో మైలారదేవ రిఫర్ టు యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు అని చెప్పేసి మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇక్కడ ఒకసారి మనం చూసినప్పుడు అత్యంత క్లియర్గా మనకి ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ ఒకటి మీకు ఐడియా రావాలి. ఏమిటయ్యా అది ముఖ్యంగా అంటే కాకతీయులు అనేటటువంటి వారు ఇందాకే చెప్పాను, వారి యొక్క మతంలో చూసిన పూర్తి స్థాయిలో మనకు ఒకటి క్లియర్గా అవపడుతుంది. ఏమిటది? కాకతీయుల కాలంలో ప్రధానంగా వీరు అత్యంత ముఖ్యమైనటువంటి శూద్రులుగా వీళ్ళు పిలువబడ్డారు. పూర్తి స్థాయిలో కాకతీయుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉంటే ఆ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఉంటే ముఖ్యంగా ఈ శూద్రులుగా ఉన్న కాకతీయులు అనేటటువంటి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులై చతుర్జ కులాజ ప్రాబల్యాన్ని పెంచుకొని సమాజంలో గౌరవాదాన్ని సంపాదించుకొని తమ పలుకుబడిని పెంచుకున్నారు. కాబట్టే కాకతీయుల కాలాన్ని
శూద్రుల యొక్క యుగంగా మనం చెబుతాము. అలాగే మనకు కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధి చెందినటువంటి కవి పండితులు ఒకరు వినుకొండ వల్లభరాయుడు. ఆయన వినుకొండ వల్లభరాయుడు రచించిన ఆ క్రీడాభిరామం అనేటటువంటి గ్రంథంలో దాదాపుగా ఓరుగల్లు నగరంలో 27 కులాల ప్రజలు ఉన్నట్లుగా ఈయన వివరించడం జరిగింది. 27 కులాలు, 27 కుల వృత్తులు అంటే 27 రకాల కుల వృత్తులను లేదా 27 రకాల కులాలు ఉన్నట్లుగా వినుకొండ వల్లభరాయుడు తాను రచించిన క్రీడాభిరామంలో చెప్పాడు. కాకతీయులు శూద్రులు, వీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమర్థవంతులై నిలదొక్కుని సామాజిక అంతస్తు గౌరవాన్ని పొంది సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలన చేసి ఏకంగా కాకతీయుల కాలాన్ని శూద్రుల యొక్క స్వర్ణయుగంగా మలుచుకున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేశాం. అలాగే కాకతీయుల కాలంలో అనేక దురాచారాలు, బాల్య వివాహాలు కానీ, అలాగే మనకు ముఖ్యమైనటువంటి వితంతు బాల్య వివాహాలు, వ్యభిచారం, అలాగే మనకు నిర్బంధ వైధవ్యం, సతీ సాగమనం, అరణం అంటే వరకట్నం, ఉంకువ అంటే కన్యాశుల్కం, ఇలాంటి అత్యంత ముఖ్యమైనటువంటి సాంఘిక దురాచారాలు అనేవి ఉండేవి. బాల్య వివాహాలు, వరకట్నం, కన్యాశుల్కాలు, అలాగే సతీ సాగమనం, ఓలి, ఇలాంటివి అనేక సాంఘిక దురాచారాలు కాకతీయుల కాలంలో ఉండేవి. ఈ మూడు కూడా. మరి ఇక్కడ 4వది ఏమిచ్చాడు? మైలార దేవుడు. మైలార దేవుడు ఈ యొక్క విష్ణువు యొక్క అవతారంగా వీళ్ళు భావించారు అని చెప్పేసి మనకిచ్చాడు. ఇక్కడ మైలార దేవుణ్ణి ముఖ్యంగా విష్ణువు యొక్క అవతారంగా ఇక్కడ భావించారనేది మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మైలార దేవుణ్ణి విష్ణువుగా కాదు, మన యొక్క శివుని యొక్క రూపంగా, అవతారంగా భావించి పూజించడం జరిగింది. కాబట్టి ఇక్కడ విష్ణు స్థానంలో ఇక్కడ శివుడని ఇవ్వాలి, శివుడి యొక్క అవతారంగా ఇవ్వాలి. శివుని యొక్క అవతారాలే భైరవ, కాలభైరవ, అలాగే మైలార దేవుడు. సో ఇటువంటి ఆ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ వచ్చినప్పుడు మైలార దేవుడు ఎవరి యొక్క అవతారం అంటే విష్ణువు కాదు, శివుడి యొక్క అవతారం. సో కాబట్టి దీన్ని బట్టి కూడా చెప్పవచ్చు కాకతీయుల కాలంలో ఎంత ముఖ్యంగా శైవిజం అనేటటువంటిది వ్యాప్తిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక్కటి చాలు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చిన ప్రశ్నల్లో 15వది మనకు పూర్తి స్థాయిలో 4 ఆన్సర్. 16వది ఇక్కడ మనకు అత్యంత కీలక మనకు కొన్ని అంశాలు ఇచ్చాడు. చూడండి ఒకసారి. ఇక్కడ మనకు కాకతీయుల కాలం నాటిలో మనకు అత్యంత క్లియర్గా కొన్ని అంశాలు ఇచ్చాడు. ఒక్కసారి మనకు పూర్తి స్థాయిలో మనకు అంశాలు ఒకసారి మనం చూస్తే మీకు ఒక విషయం క్లియర్గా అర్థమైపోతుంది. సో అందులో మనకు ఎవరయ్యా అంటే మనకు అత్యంత క్లియర్గా ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థ అని చెప్పేసి ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఇది కాకతీయుల కాలం నాటి న్యాయ పరిపాలనకు సంబంధించిన అంశాలు. ఇందులో న్యాయస్థానాలు ఇచ్చాడు. ప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత, సముద్రిత, శాశ్వత, అప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత, అప్రతిష్ఠిత, సముద్రిత, శాశ్వత, అప్రతిష్ఠిత అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చాడు. మరి కాకతీయుల కాలంలో మనకు మెయిన్ కేతన రచించిన విజ్ఞానేశ్వరీయం అనేటటువంటి గ్రంథం అనువదించాడు కదా, అది ముఖ్యంగా వీరి కాలానికి న్యాయ పరిపాలనకు ప్రధానమైన ఆధారం. ఏ నేరానికి ఏ శిక్ష, వీటితో పాటు కొన్ని ముఖ్యమైన ధర్మశాస్త్రాలు, న్యాయస్మృతులు లాంటి వాటి ఆధారంగా కూడా కాకతీయుల కాలం నాటి వాళ్ళ న్యాయ పరిపాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. బట్ అందులో అన్నిటికంటే ఎక్కువ ఉపయోగపడ్డది ఈ కేతన అనువదించిన విజ్ఞానేశ్వరీయం, తెలుగులో అనువదించిన విజ్ఞానేశ్వరీయం అనేటటువంటి గ్రంథం. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మనకిచ్చారు ఇక్కడ సముద్రిత అని. ఇక్కడ రాజస్థానంలో సముద్రితతో పాటుగా ప్రౌఢివాకులనే న్యాయాధికారులు ఉండేవాళ్ళు. ఇవి న్యాయస్థానం కాదు, సముద్రత అనేటటువంటి వారు న్యాయాధికారులు. సముద్రిత అనేటటువంటి వారు న్యాయాధికారులు. సముద్రితతో పాటుగా ప్రౌఢివాహకులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ కాకతీయుల కాలంలో ఈ యొక్క న్యాయాధికారులుగా కొనసాగిన వాళ్ళు సముద్రిత మరియు ప్రౌఢివాహకులు. వీళ్ళు కేసును విచారణ జరిపి వాళ్ళు తీర్పును చెప్పేటటువంటి వారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రైట్. ఇక్కడ ముఖ్యంగా పూర్తి స్థాయిలో
గణపతి దేవుని కాలంలో ఏయబడ్డ దుగ్గిరాల శాసనం కూడా ఆ కాలం నాటి న్యాయ వ్యవస్థ గురించి వివరిస్తుంది. మరి దీని ప్రకారము సముద్రిత మనకు ఈ యొక్క ప్రౌఢివాకులు అనేవాళ్ళు న్యాయమూర్తులు, వీళ్ళు తీర్పులు చెప్పేవాళ్ళు. ప్రతిష్ఠిత అంటే రాజధానిలో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం. రాజధానిలో తాత్కాలికంగా నియమించబడ్డ స్థానం ప్రతిష్ఠిత. అప్రతిష్ఠిత అంటే రాజధానికి అవతల అంటే గ్రామంలో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానము అప్రతిష్ఠిత. పూర్తి స్థాయిలో మహాజనులని పిలువబడే ఇంకొక కేటగిరీ న్యాయాధికారులు ఈ అప్రతిష్ఠిత న్యాయస్థానంలో తీర్పులు చెప్తారు. అలాగే శాశ్వత అప్రతిష్ఠిత అంటే ఇక్కడ చక్రవర్తినే న్యాయాధికారిగా ఉండి సభ, మహాజనాలు, కరణాలు, ధర్మపరులుగా ఇక్కడ ఉంటారని దుగ్గిరాల శాసనంలో క్లియర్గా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ చక్రవర్తి న్యాయాధికారిగా ఉంటాడు. శాశ్వత అప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత అంటే రాజధానిలో నిర్మించబడ్డ ఈ యొక్క పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం. అప్రతిష్ఠిత అంటే గ్రామాల్లో నియమించబడ్డ తాత్కాలిక న్యాయస్థానం. శాశ్వత అప్రతిష్ఠ అంటే రాజు దగ్గర ఉండే చక్రవర్తి న్యాయాధికారిగా ఉండి ముఖ్యంగా సభ, మహాజనులు, కరణాలు, ధర్మపరులుగా ఈ యొక్క గుర్తించబడేటటువంటి ముఖ్యమైన న్యాయస్థానమే శాశ్వత అప్రతిష్ఠ. మరి ఇప్పుడు చూద్దాం ఈ విశ్లేషణ ప్రకారం. ప్రతిష్ఠిత అంటే రాజధానిలో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం. అప్రతిష్ఠిత అంటే గ్రామంలో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం. సముద్రిత అంటే ఇక్కడ మనకు అత్యంత మంత్రులు, న్యాయాధిపతులు, ప్రౌఢివాకులు కలిగిన న్యాయస్థానం, అధికారులు. శాశ్వత అప్రతిష్ఠిత అంటే పాలకుడే న్యాయాధ్యక్షుడు. పాలకుడే అంటే రాజే ఇక్కడ న్యాయాధ్యక్షుడు, తీర్పు చెప్పేవాడు. సో కాబట్టి ఇచ్చిన అనాలిసిస్ ప్రకారంగా మనకు 2-1, 4-3 అనేది ఆన్సర్. ఈ న్యాయ వ్యవస్థ గురించి వచ్చినప్పుడు మనకు గణపతి దేవుడి కాలం నాటి దుగ్గిరాల శాసనం గుర్తు రావాలి. వ్యాపారపరమైన అంశాలు వచ్చినప్పుడు గణపతి దేవుని అభయ శాసనం అనేది గుర్తు రావాలి. కాబట్టి ఇక్కడ 16వది మనకు 1 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 17వది. ఈ క్రింది వాటిలో సరిగానిది. కాకతీయుల కాలం నాటికి బౌద్ధ మతం పూర్తిగా క్షీణించింది. కాకతీయుల యొక్క కాలంపై సమాజంపై ఆధిపత్యం కోసం జైన, వైష్ణవ, శైవ మతాలు పోటీపడ్డాయి. కాకతీయుల కాలంలో శైవ మతానికి ప్రజాదరణ, రాజాదరణ ఎక్కువగా ఉండేది. కాకతీయులలో వైష్ణవ మతానికి రాజాదరణ, ప్రజాదరణ ఎక్కువగా ఉండేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? సో బుద్ధిజం కంప్లీట్లీ డిక్లైన్డ్ బై ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. Jainism, Vaishnavism and Shaivism competed for the supremacy of society during the Kakatiya period. During the period of Kakatiyas, the popularity of Shaivism and royal favor was high. During the period of Kakatiyas, Vaishnavism was popular and mostly popular and popular. సో అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏమిటయ్యా, మనకు అత్యంత క్లియర్గా 17వ దాంట్లో తప్పైనది ఏమిటి అంటున్నాడు. కాకతీయుల కాలం నాటికి ఇందాకే చెప్పాను, బౌద్ధ మతం పూర్తిగా క్షీణించింది. కాకతీయుల సమాజంపై ఆధిపత్యం కోసం అటు జైన, ఇటు వైదిక మతంలో 2 శాఖలు, శైవిజం, వైష్ణవిజం, ఈ మూడు పోటీ పడ్డాయి. అందుకనే కదా తిక్కన హరిహర బోధన, హరిహర ఆరాధన ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అలాగే కాకతీయుల కాలంలో శైవ మతానికి ప్రజాదరణ, రాజాదరణ ఎక్కువ వచ్చింది. శైవ మతానికి ఒక మాటలో చెప్పాలంటే స్వర్ణయుగంగా పేరుగాంచింది ఈ కాకతీయ సామ్రాజ్యం. అందులో మలి కాకతీయులు అంటే స్వతంత్ర కాకతీయులు ఎక్కువగా శైవ మతాన్ని అనుసరించారు, అభివృద్ధి పరిచారు. కానీ కాకతీయుల కాలంలో వైష్ణవ మతానికి రాజాదరణ కానీ ప్రజాదరణ కానీ తక్కువగా ఉంది. అంటే హరి కంటే హరుణ్ణి ఎక్కువగా ఆరాధించడం జరిగింది కాకతీయుల కాలంలో. కాబట్టి ఇక్కడ సరిగానిది ఏంటంటే వైష్ణవ మతానికి రాజాదరణ, ప్రజాదరణ ఎక్కువగా ఉండేదని ఇచ్చాడు, కానీ తక్కువగా ఉండేది. ఫస్ట్ ప్లేస్ ఏమిటయ్యా అంటే శైవిజం. కాబట్టి మన ప్రశ్నల విశ్లేషణలో 17వది 4 ఆన్సర్. 18. నెక్స్ట్ మిత్రులారా, కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, హౌ డిడ్ ద కాకతీయాస్ గెట్ దట్ నేమ్ అన్నాడు. స్టేట్మెంట్ 1, జైన తీర్థంకరాస్ బిలీవ్స్ దట్ ద నేమినాథ్ derives from the worship of the local Kakati Deva, a Jain deity called Kushmanda. Very good. Statement 2, Kakati Devata Durgamma or Gummadi is mentioned Kridabhiramam by Vinukonda
వల్లభాచార్య అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ జైన తీర్థంకరుల్లో నేమినాథుని శాసన అధికారిని కూష్మాండిన జైన దేవత అనే స్థానిక కాకతీయ దేవతను పూజించడం వలన ఆ పేరు వచ్చిందని అభిప్రాయం. 2 వినుకొండ వల్లభాచార్యుడు రచించిన క్రీడాభిరామంలో ఈ కాకతీయ దేవత గురించి పేర్కొనడం జరిగిందనే విషయాన్ని మనకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ యొక్క మనకు పూర్తి స్థాయిలో ఈ రెండిట్లో ఏది తప్పు ఏది కరెక్టు అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి దీని ప్రకారంగా చూస్తే మనకు అత్యంత క్లియర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అంటే వినుకొండ వల్లభరాయుడు తాను 15వ శతాబ్దంలో రచించిన క్రీడాభిరామం అనే దేవతలో కాకతీయ దేవత దుర్గామాతగా దుర్గమ్మ గురించి పేర్కొన్నాడు. కాకతీయ అనగా దుర్గాదేవి. ఆ దుర్గామాతను పూజించడం వల్ల అంటే ఆ కాకతీయ దేవతను లేదా కాకతమ్మ అనే స్త్రీ దేవతను పూజించడం వల్ల వీరు కాకతీయులుగా పిలువబడ్డారని క్రీస్తు శకం 15వ శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు తాను రచించిన క్రీడాభిరామం అనే గ్రంథంలో క్లియర్గా పేర్కొన్నాడు. ఇక్కడ అత్యంత క్లియర్గా మనం ఇది గుర్తుంచుకోవాలి. అలాగే అత్యంత ముఖ్యమైనటువంటి పూర్తి స్థాయిలో మరొక ముఖ్యమైనటువంటి పూర్తిగా మనం చెప్పాలంటే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వీరు కాకతీపురం అనే గ్రామ నివాసం కావడం వల్ల వీరికి కాకతీయులని పేరు వచ్చిందనేటటువంటి విషయాన్ని మరొకటి మనకు వివరించేవారు. సో అలాగే మూడవది ఏంటంటే తొలి కాకతీయులు మనం ఏం చెప్పుకున్నాం, జైన మతాభిమానులు అన్నాం. తొలి కాకతీయులు జైన మతాభిమానులుగా జైన మతాన్ని అనుసరించినప్పుడు ఈ కూష్మాండిన జైన దేవతను కులదేవతగా పూజించేవారని, తర్వాతలో వీళ్ళు వీరశైవ మతాన్ని ఆచరించి కూష్మాండిని దేవతను తమతో పాటుగా హిందూ మతంలోకి తీసుకొచ్చారని, ఆ కూష్మాండిని తర్వాత హిందూ మతంలోకి కాకతీయ దేవతగా లేదా కాకతిమ్మ దేవతగా మారిందని, ఆ యొక్క కూష్మాండినే హిందూ మతంలోకి మారినప్పుడు వీళ్ళు ఆ కూష్మాండిని అనే జైన దేవతను కాకతీ లేదా కాకతమ్మ అనే యొక్క హిందూ స్త్రీ దేవతగా వీళ్ళు భావించి పూజించడం వల్ల వీరు కాకతీయులుగా పిలువబడ్డారు అనేటటువంటి పేరు ముఖ్యంగా మనకు అత్యంత క్లియర్గా మనకు ఈ యొక్క రావడం జరిగింది. మరి 2 మాటల్లో చూస్తే మనకు ఇక్కడ 2 కూడా కరెక్టే. సో కాబట్టి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 2 కూడా ఒప్పే. కాబట్టి 18వ ప్రశ్న విశ్లేషణలో ఆన్సర్ 3. 19 ఇక్కడ కొంతమంది ముఖ్యమైన కవి పండితులకు సంబంధించిన సమాచారం ఇచ్చాడు, వాటికి సంబంధించిన జతపరచమంటున్నాడు. ఇక్కడ మంచెన శ్రీపతి పండితుడు, అలాగే మనకు ఈ యొక్క మల్లికార్జున పండితుడు, శివతత్వస్వరం రాసిన మల్లికార్జున పండితుడు, కేయూర బావు చరిత్రం, అలాగే మనకు రచించినటువంటి ఈ యొక్క మంచెన ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా పండిత త్రయంగా పేరుగాంచారు కాకతీయుల కాలంలో. అందులో మరి మంచెన ఏం రాశాడు అంటే కేయూర బావు చరిత్రం, శివదేవయ్య పురుషార్థ సారం, తిక్కన ఆంధ్ర మహాభాగవతం, నిర్వచనోత్తర రామాయణం, మారణ ఇక్కడ మార్కండేయ పురాణం. వీరు కాకతీయుల కాలం నాటి ఆస్థాన కవి పండితులుగా, సమకాలీన రాజ్యాల కవి పండితులుగా పేరుగాంచిన వారిలో వీళ్ళ 4 ముఖ్యులు. అందులో వీళ్ళు రచించినటువంటి గ్రంథాలు ఇవి. అందులో మంచెన కేయూర బావు చరిత్రం, శివదేవయ్య పురుషార్థ సారం, తిక్కన నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభాగవతం, మారణ మార్కండేయ పురాణం. కాబట్టి 2, 1, 3, 4. సో ఈ యొక్క మనకు అత్యంత ముఖ్యంగా 19వ ప్రశ్న విశ్లేషణలో భాగంగా ఆన్సర్ అనేది 3 అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. తర్వాత 20వది ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పేసి అంటున్నాడు. మరి ఇందులో కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన ఈ యొక్క దేవాలయాలు అవి ఎక్కడ నిర్మించబడ్డాయి అని చెప్పేసి మనకు ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. మన కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క దేవాలయాల్లో ప్రధానంగా మనం భావించినట్లయితే ముఖ్యమైనటువంటి ఈ యొక్క దేవాలయాలు ఎక్కడెక్కడ నిర్మించారు, వాటికి సంబంధించిన ఈ యొక్క సమాచారాన్ని మనం ఒకసారి చూద్దాం. ముందర ఈ కాకతీయుల కాలం నాటి దేవాలయాల్లో మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఇచ్చిన దేవాలయాలు కాకుండా జనరల్గా మాట్లాడుకుంటే కాకతీయుల కాలం నాటి దేవాలయాల్లో ఈ యొక్క రామలింగేశ్వర ఆలయం, నందికంది,
అలాగే మహిషాసుర మర్దిని ఆలయం త్రిపురాంతకం, గుండేశ్వర ఆలయం భూత్పూర్, అలాగే నరసింహ ఆలయం బెజ్జంకి, నాంచారి భైరవ గుడి రామానుజాపురం, ఏకవీర ఆలయం మొగలిచెర్ల, అలాగే మనకు గౌతమేశ్వర ఆలయం మంతని, సిద్ధేశ్వర ఆలయం కృష్ణపట్నం, చౌండేశ్వర ఆలయం కొండపర్తి, అత్తగుడి కోడల గుడి అనేటటువంటిది చంద్రల్లి, అలాగే ఏకశిలా గుట్ట ఆలయం వరంగల్లు, ప్రతాపరుద్ర గుడి కొలనుపాక, వీటితో పాటుగా మనకు పిల్లలమర్రి ఆలయం, అలాగే మనకు హనుమకొండ వేయి స్తంభాల గుడి, ఓరుగల్లులో స్వయంభు శివాలయం, పాలంపేటలో రామప్ప దేవాలయం పాలంపేట, అలాగే సహస్ర లింగాలయం, ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి ముఖ్యమైనటువంటి దేవాలయాలు. మరి అందులో మనకిచ్చిన దాంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మన పూర్తి స్థాయిలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నాడు. సో గౌతమేశ్వర ఆలయం, అలాగే నామేశ్వర, సిద్ధేశ్వర, అలాగే రామలింగేశ్వర, పంచేశ్వరాన్ని ఒకసారి ఇక్కడ చూస్తే మనకు గౌతమేశ్వర ఆలయం ఇప్పుడు మనం మాట్లాడుకున్న విశ్లేషణలో ఇది మంతని, అలాగే మనకు సిద్ధేశ్వర ఆలయం కృష్ణపట్నం, అలాగే మనకు నామేశ్వర ఆలయం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ నామేశ్వర ఆలయం ఏంటిది, ఇది పూర్తి స్థాయిలో 20వ ఇక్కడ పిల్లలమర్రి, రామలింగేశ్వర ఆలయం నందికంది, పాంచేశ్వర ఆలయం పానగల్లు. సో గౌతమేశ్వర ఆలయం పిల్లల మంతని, నామేశ్వర ఆలయం సూర్యాపేటలోని పిల్లలమర్రి, మంతని ఇది మనకు పెద్దపల్లి మన గోదావరి కని దగ్గర ఉంటుంది, సిద్ధేశ్వర ఆలయం ఇది కృష్ణపట్నం, రామలింగేశ్వర ఆలయం నందికంది, పాంచేశ్వర ఆలయము పానగల్లు. సో 2, 1, 3, 4, 5 2, 1, 3, 4, 5 ఆన్సర్ దీనికి ఆలయాల్లో 20వ 1. ఇవన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో శివాలయాలే. నెక్స్ట్ 21వ రుద్రమాదేవి కాలంలో ఇటలీకి చెందిన యాత్రికుడు మార్కో పోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం తయారైనట్టు మార్కో పోలో రచనల వల్ల తెలుస్తుంది. సో 21వ సో స్టేట్మెంట్ ఏ పిలిగ్రిమ్ ఫ్రమ్ ఇటలీ వెనిస్, ఎస్పెషల్లీ వెనిస్ సిటీ, మార్కో పోలో విజిటెడ్ ద కాకతీయాస్ కింగ్డమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ రుద్రమాదేవి. స్టేట్మెంట్ 2 మార్కో పోలోస్ రైటింగ్ షోస్ దట్ ఫ్రాగ్రెంటెడ్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఓరుగల్లు రీజియన్. ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి రాణి రుద్రమాదేవి కాలంలో ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన వాడు ఇటలీ దేశంలోని ఈ యొక్క వెనిస్ నగరానికి చెందిన వర్తకుడు, వజ్రాల ఈ యొక్క వ్యాపారి, ఆయన పేరు మార్కో పోలో. ఈయన తాను ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో రాణి రుద్రమాదేవి ధైర్య సాహసాలు, ఆమె గొప్పతనం, గుర్రపు స్వారీ, కత్తిసాము, కర్రస్వామి వాటి గురించి వివరిస్తూ మోటుపల్లి ఓడరేవు పట్టణం గురించి, అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే సాలగూడు వంటి సన్నని ఈ యొక్క వస్త్రాలు, మజ్లిన్ వస్త్రాలతో పాటుగా ముత్యాలు, వజ్రాల గురించి ఈ యొక్క గ్రంథంలో వివరించాడు. అంతేగాని ఆయన ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లేటటువంటి ఈ యొక్క బియ్యం తయారైనట్టుగా మార్కో పోలో చెప్పలేదు. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్టు, స్టేట్మెంట్ 2 తప్పు. కాబట్టి స్టేట్మెంట్ 1 ఒప్పు, స్టేట్మెంట్ 2 తప్పు. కాబట్టి 21వ 4. 22 ఇక్కడ మనకు వీళ్ళ వరుస క్రమాన్ని వివరించమంటున్నాడు. కాకతీయుల పాలన యొక్క సరైన వరుస క్రమం. సో ఐడెంటిఫై ద కరెక్ట్ సక్సెషన్ ఆఫ్ దిస్ కాకతీయ రూలర్స్. ఫస్ట్ వన్ గణపతి దేవుడు, సెకండ్ వన్ రుద్రదేవుడు, తర్వాత 2వ ప్రతాపరుద్రుడు రుద్రమాదేవి. సో ఇక్కడ చూస్తే 1199 నుంచి 1262, రుద్రదేవుడు 1158 నుంచి 1195, 2వ ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323, రుద్రమాదేవి 1262 నుంచి 1289. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకు రుద్రదేవుడు, ఇతడే మొదటి ప్రతాపరుద్రుడు. రుద్రదేవుడి యొక్క సోదరుడి కుమారుడు, మహాదేవుడి కుమారుడు గణపతి దేవుడు. గణపతి దేవుని తర్వాత గణపతి దేవుని యొక్క కూతురు రాణి రుద్రమదేవి. చివరికి రాణి రుద్రమదేవి పెద్ద కూతురు ముమ్మడమ్మ కొడుకు, ఆమె మనవడు రుద్రమదేవి మనవడు 2వ ప్రతాపరుద్రుడు. ఇలా ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ ప్రకారం వాళ్ళు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. కాబట్టి ఇక్కడ BADC రావాలి, BADC. ఇది ఈ యొక్క మలికాకతీయుల యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ ప్రకారం వారి యొక్క వరుస క్రమం. కాబట్టి 22వది ఆన్సర్ ఏమిటయ్యా అంటే 3. 23వది
ఇక్కడ మనకు ఈ క్రింది వాణిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఐడెంటిఫై ద ఫాల్స్ సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్. ప్రోలరాజా 1 డొనేటెడ్ శివపురం టు రామేశ్వర పండిట్. బేతరాజా ఫస్ట్ బిల్ట్ బేతేశ్వర టెంపుల్ ఎట్ శివపురం ఇన్ హన్మకొండ. మైలమ్మ వాజ్ బిల్ట్ బై కందాలయ జైన వసతి ఎట్ హన్మకొండ. ఆఫరింగ్ గిఫ్ట్స్ యుద్ధమల్ల జినాలయ శనిగ్రామ్ ఎడిక్ట్స్ వర్ ఇష్యూడ్ బై నారాయణ. సో రామేశ్వర పండితునికి శివపురాన్ని అనే గ్రామాన్ని మొదటి ప్రోలరాజు దానం చేశాడు. మొదటి ప్రోలరాజు ఈ యొక్క రామేశ్వర పండితుడు లకులీష ఆగమ మహాసిద్ధాంతంలో ప్రావీణ్యుడిగా పేరుగాంచిన ఈ యొక్క రామేశ్వర పండితుడికి మొదటి ప్రోలరాజు శివపురం అనే గ్రామాన్ని దానం చేయడం అనేది జరిగింది. శివపురం అనే గ్రామాన్ని దానం చేయడం అనేది జరిగింది. అలాగే మైలంబ, ఈ మైలమ్మ హన్మకొండలో కడలాలయ జైన బసదిని నిర్మించింది. ఈ కడలాలయ జైన బసదిని ఈమె నిర్మించింది. తొలి కాకతీయులు జైన మతాభిమానులనానికి ఇదే సాక్ష్యం. నేటి పద్మాక్షి దేవాలయం ఏదైతే పిలువబడుతుందో ఆ పద్మాక్షి దేవాలయం అంతకుముందు ఆ యొక్క కడలాలయ జైన బసదిగా అక్కడ నిర్మించబడ్డది. ఆ కడలాలయ జైన బసది స్థానంలోనే ఈ యొక్క తర్వాత మలి కాకతీయులు ఈ యొక్క పద్మాక్షి దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. అలాగే యుద్ధమల్ల జినాలయానికి కానుకలు సమర్పిస్తూ ఈ యొక్క శనిగరం శాసనాన్ని నారాయణయ్య జారీ చేయడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. శనిగరం శాసనాన్ని లిఖింపజేసింది, జారీ చేసింది ఈ యొక్క ఎవరయ్యా అంటే నారాయణయ్య. ఇది మనకు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇక్కడ అత్యంత క్లియర్గా. సో కాబట్టి ఇది మనం పూర్తిగా గుర్తుపెట్టుకుంటే మనకు అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనకు ఏమిటయ్యా, మనకు పూర్తి స్థాయిలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఈ యొక్క మొదటి బేతరాజు ఎవరైతే ఉన్నాడో తొలి కాకతీయుల్లో మొదటి బేతరాజు శనిగరం శాసనాన్ని వేయించాడు. ఆ శనిగరం శాసనాన్ని అతని మంత్రి నారాయణ లిఖించాడు. ఈ నారాయణయ్య శనిగరంలో యుద్ధమల్ల జినాలయాన్ని అభివృద్ధిపరిచి కానుకలు సమర్పించడం అనేది జరిగింది. ఈయన మొదటి బేతరాజు యొక్క మంత్రి. ఈయన జైన మతాభిమాని. ఈయన శనిగరం శాసనాన్ని వేయించడమే కాదు, ఈ శాసనంలో యుద్ధమల్ల జినాలయానికి అభివృద్ధిలో భాగంగా కానుకలు సమర్పించినట్లు కూడా ఇందులో తెలపడం జరిగింది. అలాగే కడలాలయ బసదిని మైలమ్మ ఈ యొక్క నిర్మించింది హన్మకొండలో. ఇప్పుడు అది పద్మాక్షి దేవాలయంగా, మన హిందూ దేవాలయంగా మారింది. రామేశ్వర పండితునికి మొదటి ప్రోలరాజు శివపురం అనే గ్రామాన్ని దానం చేశాడు. మరి తప్పేందంటే మొదటి బేతరాజు హన్మకొండలో శివపురంలో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడని. మరి యాక్చువల్గా ఈ బేతేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు హన్మకొండ వద్ద అంటే రెండవ బేతరాజు హన్మకొండలోని శివపురంలో ఈ బేతేశ్వరాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. కాబట్టి మనకిచ్చిన 23వ ప్రశ్నలో ఈ యొక్క ఆన్సర్ తప్పు ఏంటంటే 2. మూడవది, కాకతీయుల పరిపాలనకు సంబంధించిన గ్రంథాలను వివరించండి అంటున్నాడు. ఇక్కడ మేను నీతిసారం, ఇందాకే చెప్పాను, కాకతీయ రాజుల్లో తొలి స్వతంత్ర పాలకుడు రుద్రదేవుడు. నీతిసార ముక్తావళి బద్దెన, పురుషార్థసారం శివదేవయ్య, సకిల నీతి సమ్మతం మడికి సింగన్న. ఇవి వాళ్ళ యొక్క గ్రంథాలు. ఇందాక మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ 2, 1, 4, 3 2, 1, 4, 3 ఈ యొక్క 24వది ఆన్సర్ 3. తర్వాత 25వది ఇక్కడ మనకు చెరువులు అవి త్రవ్వించిన పాలకులకు సంబంధించిన సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాము. ఈ క్రింది చెరువులను నిర్మించిన వ్యక్తులతో జతపరచమంటున్నాడు. బయ్యారం చెరువు, ఇది గణపతి దేవుని సోదరైన మైలాంబ త్రవ్విస్తుంది. అలాగే సెట్టికేరియ చెరువు మనకు రెండవ బేతరాజు హన్మకొండ వద్ద త్రవ్వించాడు. హన్మకొండ చెరువు ఇందాక చెప్పానుగా, గంగాధరుడు ఈయన హన్మకొండ చెరువును త్రవ్వించాడు. అక్కడే ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. లక్కవరం చెరువుని ఇక్కడ మనకు నతవాడి రాజులు, గణపతి దేవుని కాలంలో నతవాడి రాజులు త్రవ్వించడం అనేది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఇక్కడ 3, 1 ఈ యొక్క 2, 4
సో ఇది ఆన్సర్ అండి. 3, 1, 2, 4. లక్కవరం చెరువు, ఇక్కడ పాకాల, లక్కవరం, ఈ యొక్క కుంద సముద్రం, రామప్ప ఇవన్నీ కూడా మన గణపతి దేవుని కాలంలోనే. బట్ నతవాడి రాజులు గణపతి దేవుని కాలంలో త్రవ్విస్తారు. హనుమకొండ చెరువును గంగాధరుడు త్రవ్విస్తాడు. ఈ యొక్క రుద్రదేవుడి కాలంలో గంగాధరుడు ప్రసన్న కేశవాలయం నిర్మిస్తాడు. అలాగే బయ్యారం గణపతి దేవుని చెల్లెలు మైలాంబ త్రవ్విస్తుంది. సెట్టికేరి అనేది 2వ బేతరాజు తన కాలంలో త్రవ్వించడం జరుగుతుంది. కాబట్టి 25ది 3 ఆన్సర్. 26. మరి ఇక్కడ మనకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని మనకు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ పన్నులకు సంబంధించిన సమాచారంలో భాగంగా ఇక్కడ కాకతీయుల కాలంలో వీళ్ళు పన్నుల భారం ఎక్కువగా ఉండేది. పన్నులు ఎక్కువగా వివిధ రకాల భూమి శిస్తు మీదనే కాకుండా వివిధ రకాల పన్నులపై వివిధ రకాల అంశాలపై పన్నుల్ని వసూలు చేయడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ పన్నులని మనకు 2 రకాలుగా ధన రూపంలో, ధాన్య రూపంలో వసూలు చేసేవారు. పన్నులని ధన రూపంలో వసూలు చేస్తే పుట్టిప కొలుచు అనే పేరుతో వసూలు చేసేవారు. అలాగే పన్నులను ధన రూపంలో వసూలు చేస్తే దాన్ని పుట్టిప హుండీ అనే పేరుతో వసూలు చేసేవారు. పుట్టిప కొలుచు అంటే ధాన్య రూపంలో, పుట్టిప హుండీ అంటే ధన రూపంలో. ఇలా 2 రకాల రూపంలో ఒక భూమి శిస్తే కాకుండా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులపై వీరు వివిధ రకాల పన్నులను వసూలు చేసి విధించి వసూలు చేయడం జరిగేది. కాబట్టి ఒక రకంగా కాకతీయుల కాలంలో పన్నుల భారం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చును. మరి అలాంటి ముఖ్యమైనటువంటి పన్నుల్లో మనకు కొన్ని ముఖ్యమైన రకాల పన్నులు వివరించడం జరిగింది. మరి ఏమిటి ఈ పన్నుల గురించి తెలియాలంటే మనకు కాకతీయుల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పన్నుల గురించి మనకు తెలియాలి. ఇక్కడ మేను రాండీ సుంకం అంటే మోటబావి మీద వసూలు చేసిన పన్ను రాండీ సుంకం. అలం కూరగాయల మీద వసూలు చేసిన పన్ను అలం. రాండీ సుంకం అంటే మోటబావుల మీద. కిలరం, కిలరం అంటే గొర్రెల మంద మీద వసూలు చేసింది కిలరం. మడిగ సుంకం అంటే దుకాణాల మీద. అరి ఆస్తి పన్ను. బందెల అయం బందెల దొడ్ల మీద వసూలు చేసిన పన్ను. ఎన్ను పన్ను పంట కోత సమయంలో వసూలు చేసే పన్ను. పడియారి పన్ను, పడియారి పన్ను అంటే రాజ్య ద్వారపాలకుని జీతం కోసం వసూలు చేసేది పడియారి పన్ను. పుట్టు పేరు సుంకం పుట్టిన బిడ్డకు పేరు పెట్టడానికి వసూలు చేసిన సుంకం. అంతరాయం పోక తోటల మీద, పోక తోటల మీద వసూలు చేసిన పన్ను. కిరుదే దేవుడికి చెల్లించాల్సిన పన్ను. ముద్ర సుంకం, ముద్ర సుంకం అంటే నూనె గానుగల మీద విధించి వసూలు చేసిన పన్ను. దోగరాజా పన్ను, దోగరాచా పన్ను అంటే యువరాజు ఖర్చుల కోసం వసూలు చేసిన పన్ను. మద్యకం అనే పన్ను అత్యవసరాలలో విధించే పన్ను మద్యకం పన్ను. పడవల పన్ను, పడవల పన్ను అంటే సైన్యాధిపతుల జీతం కోసం చెల్లించే పన్ను పడవల పన్ను, పడవల పన్ను. అలాగే మనకు సింగినాదం పన్ను ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలను హెచ్చరించే ఉద్యోగి పన్ను, ప్రజల్ని హెచ్చరించే ఉద్యోగి పన్ను. అలాగే మనకు పంగాయం మెట్ట భూములపై వధించే పన్ను. అలాగే మనకు దర్శనం పన్ను రాజు దర్శనం కోసం చెల్లించే పన్ను. అలాగే అప్పనం, అప్పనం అంటే ఉచితంగా చెల్లించేటటువంటి పన్ను. అంటే మనకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క పన్నుల్లో మనకు 3వది మనకు ఉపకృతి. ఉపకృతి అంటే ఈ యొక్క యువరాజు చెల్లించే పన్ను, యువరాజుకు కోసం చెల్లించేటటువంటి పన్ను మనకు ముఖ్యంగా ఈ యొక్క ఉపకృతి అని చెప్పేసి అంటాము. మనకు ప్రధానంగా ఇవి మనకు మెయిన్ ముఖ్యంగా పన్నుల్లో మరి ఆ కాలం నాటి ముఖ్యమైనటువంటి పన్నుల్ని వాళ్ళు వసూలు చేయడం అనేటటువంటిది జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా చూస్తే పంగాయం పన్ను మెట్ట భూములపై పుట్టిప ఉండి, ఓకేనా ఇది. సో దీని ప్రకారము A2 అలాగే B3, A2 B3 C4 D1. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క 26ది 3 ఆన్సర్. 27 రామప్ప దేవాలయానికి సంబంధించి సరైన అంశం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ మెయిన్ ఈ దేవాలయాల నిర్మాత రేచర్ల రుద్రుడు 1213లో దీన్ని పాలంపేట వద్ద నిర్మించారు జరిగింది. వెంకటాపురం మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఈ యొక్క పాలంపేట గ్రామంలో గణపతి దేవుడు పీరియడ్లో అతని ప్రధాన సేనాని రేచర్ల రుద్రుడు 1213లో ఈ దేవాలయాన్ని నిర్మించడం అనేది జరిగింది.
ఈ దేవాలయ ప్రధాన దేవుడు రుద్రేశ్వర స్వామి. ఈ దేవాలయ ప్రత్యేకత నీటిపై తేలే ఇటుకలతో నిర్మాణాలు కొనసాగించడం. కాబట్టి విశ్లేషణ ప్రకారంగా చూస్తే 3 కూడా కరెక్టే. సో కాబట్టి కరెక్ట్ టాపిక్ రిగార్డింగ్ రామప్ప టెంపుల్. ద బిల్డర్ ఆఫ్ దిస్ టెంపుల్ రుద్రాఫ్రాచ రేచర్ల. The presiding deity of this temple is Rudraeshwara Swami. The specialty of this temple is its floating brick construction. ఇక్కడ రామప్ప దేవాలయ శిల్పాల ఆధారంగా పేరిని నాట్య నృత్యాలను అభివృద్ధి పరిచిన వ్యక్తి ఎవరు? హూ డెవలప్డ్ పేరిని డ్యాన్స్ ఫార్మ్స్ బేస్డ్ ఆన్ రామప్ప టెంపుల్ స్కల్ప్చర్? నటరాజ రామకృష్ణ, వేదాంత నరసింహ శర్మ, అలాగే పరబ్రహ్మ శాస్త్రి, నేలకూరి వెంకటరమయ్య. ఈ పరబ్రహ్మ శాస్త్రి, నేలకూరి, ఈ యొక్క వెంకటరమయ్య, వేదాంత నరసింహ శర్మ వీళ్ళంతా కూడా చరిత్రకారులు. ఈ నటరాజ రామకృష్ణ మాత్రమే రామప్ప దేవాలయ శిల్పాల ఆధారంగా పేరిని నాట్య రీతులను అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తిగా పేరుగాంచాడు. ఎవరయ్యా అంటే నటరాజ రామకృష్ణ. సో కాబట్టి 28వ 1 ఆన్సర్. 29 క్రీస్తు శకం 1363 సంవత్సరంలో రుద్రదేవుడి హనుమకొండ శాసనం ప్రకారం కాకతీయులు స్వతంత్రత ప్రకటించుకున్నట్టు తెలుస్తుంది. అయితే హనుమకొండ శాసనాన్ని లిఖించింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏడి ఇట్ ఈస్ 1163 AD. It is known that the Kakatiyas declared their independence in the year 1163 according to the Hanmakonda Edict of Rudradeva. But did Hanmakonda inscription write the which inscription? అచితేంద్ర, నారాయణయ్య, మహాదేవయ్య, నలగామరాజు అని ఇచ్చాడు. మరి హనుమకొండ శాసనాన్ని వేయించింది రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు 1163లో తాను సింహాసనం అధిష్ఠించినప్పుడు. మరి అందులో మనకు ముఖ్యంగా ఆ సింహాసనం అధిష్ఠించినప్పుడు హనుమకొండ శాసనం ఏదైతే ఉందో దానిని రుద్రదేవుడు వేస్తే దాన్ని లిఖించింది ఎవరు అన్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు తెలియాలి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాల్లో కొన్ని శాసనాలను కాకతీయుల కాలానికి సంబంధించి కొంతమంది లిఖించడం జరిగింది. వారు ఎవరనేది ఒకసారి చూసుకుంటే హనుమకొండ శాసనం రుద్రదేవుడి కాలంలో దాన్ని అచితేంద్రుడు లిఖించాడు. గణపవర శాసనం రుద్రదేవుడు, దాన్ని నందిమిత్రుడు లిఖించాడు. అలాగే పాకాల శాసనం కుందవరం. పాకాల శాసనం గణపతి దేవుడి కాలంలో ఆ శాసనాన్ని వేయించింది, అంటే లిఖించింది కవి చక్రవర్తి. అలాగే కుందవరం శాసనం ఇది కూడా గణపతి దేవుడి కాలంలోనే. దీన్ని బాలభారతి లిఖించింది. తర్వాత బూదవరం శాసనం గణపతి దేవుడి పీరియడ్లోనే మయూర భట్టోపాధ్యాయ ఈ శాసనాన్ని లిఖించడం అనేది జరిగింది. ఇవి ముఖ్యంగా శాసనాలను లిఖించవన్నప్పుడు ఇవి ఇప్పుడు నేను చెప్పిన అడగడానికి అవకాశం ఉంటుంది. అందులో ఒకటి హనుమకొండ శాసనం, దాన్ని లిఖించింది మన విశ్లేషణ ప్రకారం అచితేంద్రుడు. కాబట్టి 29వ 1 ఆన్సర్. 30 ఈ క్రింది వాటిని పరిశీలించండి అంటున్నాడు. రుద్రమదేవి ఆస్థానాన్ని దర్శించింది వెనిస్ యాత్రికుడు మార్కుపోలో ట్రావెల్స్ అనే గ్రంథంలో కాకతీయుల రాజుల గురించి పేర్కొన్నాడు. చెక్అవుట్ ద ఫాలోయింగ్. ద వెనిషియన్ ట్రావెలర్ మార్కుపోలో విజిటెడ్ ద కంట్రీ ఆఫ్ రాణి రుద్రమాదేవి. మార్కుపోలో మెన్షన్ ద కాకతీయస్ కింగ్స్ ఇన్ బుక్ ట్రావెల్స్ అన్నాడు. రుద్రమదేవి, మరి ఈ రుద్రమాదేవి ఆస్థానాన్ని సందర్శించిన ఇటలీ దేశంలోని వెనిస్ నగరానికి చెందిన యాత్రికుడు మార్కుపోలో. ఈయన తాను రచించిన ది ట్రావెల్స్ అనే గ్రంథంలో రాణి రుద్రమాదేవి గొప్పతనం, ధైర్య సాహసాలు, కర్రసాము, కత్తిసాము, అలాగే ముఖ్యంగా కాలం నాటి పరిస్థితులు, అలాగే రాణి రుద్రమాదేవి కంటే ముందు ఉన్న రాజుల గురించి కూడా ఆయన కాకతీయ రాజుల గురించి కూడా తన రచనలో తెలియజేశారు. అలాగే రాణి రుద్రమాదేవి తర్వాత వారసుడు 2వ ప్రతాపరుద్రుడు అనేటటువంటి విషయాలు కూడా మెన్షన్ చేశాడు. అలాగే ఈ అంశాలతో పాటు కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన రేవు పట్టణంగా పేరుగాంచిన మోటుపల్లి రేవుపట్నం గురించి, ఇక్కడి నుంచి అవి విదేశాలకు ఎగుమతి అయ్యే ముత్యాలు, వజ్రాలు, అలాగే సాలగూడు మాదిరి సన్నని వస్త్రాల గురించి కూడా చాలా క్లియర్ కట్గా మనకు మార్కుపోలో తన ట్రావెల్స్ గ్రంథంలో వివరించాడు. కాబట్టి మరి ఈ విశ్లేషణ ప్రకారంగా చూస్తే 30వ A, B రెండు కూడా కరెక్టే. కాబట్టి 30వ A అండ్ B కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 30వ 1 ఆన్సర్. 31వ
ఈ క్రింది వాటిని పరిశీలించండి. రెండవ ప్రతాపరుద్రుని కాలం నుండి తురుష్కులు దండయాత్రలు ప్రారంభమయ్యాయి. ముస్లిం దండయాత్రల గురించి రెడ్డి రాణి అనతల్లి వేయించిన కలువచెరువు శాసనంలో కాకతీయుల పతనం గురించి పేర్కొనబడింది. చెక్అవుట్ ద ఫాలోయింగ్. ద టర్కీస్ ఇన్వేషన్స్ బిగెన్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ సెకండ్ ప్రతాపరుద్ర. బి ముస్లిం ఇన్వేషన్స్ ఇన్ ద కల్వచెరువు ఇన్స్క్రిప్షన్ రిటెన్ బై రెడ్డి రాణి అనతల్లి. ద ఫాల్ ఆఫ్ ద కాకతీయాస్ ఈజ్ మెన్షన్. మరి కాకతీయ చివరి రాజుల్లో ఈ యొక్క ఎవరయ్యా అంటే కాకతీయ పాలకుల్లో చివరి వాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఇతడు రాణి రుద్రమ్మదేవికి ఉన్నటువంటి ముగ్గురు కూతుల్లో పెద్ద కూతురు ముమ్మడమ్మ యొక్క కుమారుడే ఈ యొక్క రెండవ ప్రతాపరుద్రుడు. మరి ఆ రెండవ ప్రతాపరుద్రుడి కాలం నుంచి కాకతీయ సామ్రాజ్యంపై తురుష్కుల దండయాత్రలు అంటే టర్కీ నుంచి ఈ వలసగా వచ్చి ఇక్కడ ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ముఖ్యమైన ఆ ఢిల్లీ సుల్తాన్ల పాలకుల్లో ముఖ్యంగా ఖిల్జీ వంశస్థులు, తుగ్లక్ వంశస్థులు. ఖిల్జీ వంశస్థులు, తుగ్లక్ వంశస్థులు వీరిరువురి కాలంలో కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్ర జరుగుతాయి. అటువంటి ఆ తురుష్కుల దండయాత్రను ఎదుర్కొన్న కాకతీయుల్లో చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు. చివరకు మొదట వాళ్ళతోటి ఓడిపోయి సంధి చేసుకున్నాడు. కానీ చివరికి 1323లో ఈ యొక్క తుగ్లక్ వంశానికి చెందిన మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతిలో ఓడిపోయి ఈ యొక్క ఢిల్లీకి బందీగా పట్టుకొని వెళ్తుంటే నర్మదా నదిలో మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో 1323లో కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయి కాకతీయుల రాజధాని ఓరుగల్లు సుల్తాన్పూర్గా మార్చబడి ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యంలో అంతర్భాగం అయినట్లుగా ఇటు మనకు పూర్తి స్థాయిలో ఈ రెడ్డి రాజ్యానికి చెందినటువంటి ఆ రెడ్డి రాణి అనతల్లి ఆమె తాను వేయించిన కలువచెరువు శాసనంలో ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర వల్ల కాకతీయ సామ్రాజ్యం రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో పూర్తిగా అంతమై ఢిల్లీ సుల్తానేట్లో అంతర్భాగమైందనే విషయాన్ని ఆమె క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన విశ్లేషణ ప్రకారం ఏ మరియు బి రెండూ కూడా కరెక్ట్ అనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ 31ది 1 2 ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించమంటున్నాడు. కాకతీయులు సాంప్రదాయబద్ధమైన రాజరిక వ్యవస్థని అనుసరించారు. హిందూ రాజ్యాలలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం కాకతీయులకు దక్కింది. కాకతీయులు మాండలిక వ్యవస్థను వ్యతిరేకించారు. ప్రప్రథమంగా దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయుల వంశంలోనే జరిగింది అంటున్నాడు. సో 32ది ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాం. ఐడెంటిఫై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ద కాకతీయాస్ ఫాలోడ్ ఏ ట్రెడిషనల్ రాయల్ సిస్టమ్. కాకతీయాస్ గాట్ ద unprecedented honor of enthroning a woman in Hindu kingdoms. Kakatiyas opposed dialect system and first the practice of getting the crown through adoption also happened in the కాకతీయ డైనస్టీ. కాకతీయుల పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కాకతీయులు అనేటటువంటి వారు సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క రాజరిక వ్యవస్థను అనుసరించారు. ప్రధానంగా మనం ఇక్కడ చూసినట్లయితే కాకతీయుల కాలంలో ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ముఖ్యంగా ప్రధానంగా వీరు తమ యొక్క సామ్రాజ్యాన్ని ప్రధానంగా అత్యంత క్లియర్గా కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలుగా విభజించారు. ఏమిటది? సీమ లేదా నాడులు. రాజ్యాన్ని నాడులుగా, నాడులను స్థలాలుగా, స్థలాలను గ్రామాలుగా విభజించారు. రాజ్యానికి రాజు చక్రవర్తి, సీమ లేదా నాడుకి అమాత్య, స్థలం మీద కరణం అధికారిగా స్థలకరణ అధికారిగా ఉండేవాడు. గ్రామాల్లో గ్రామాధిపతి అధికారంలో ఆ యొక్క పని చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు హిందూ రాజ్యాల్లో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం కాకతీయులకు దక్కింది. ప్రప్రథమంగా దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయుల వంశంలోనే జరిగింది. ఆ దత్తత ఈ అంశానికి దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి అంటే దీని అర్థం కాకతీయ చివరి రాజుల్లో రెండవ ప్రతాపరుద్రుడి విషయంలో జరిగింది. దానికి గల కారణం కాకతీయ ఈ యొక్క పాలకుల్లో రాణి రుద్రమ్మదేవికి మగ సంతానం ఉండదు. ముగ్గురు ఆడపిల్లలే పుడతారు, ముమ్మడమ్మ, రుయ్యమ్మ, రుద్రమ్మ. అందులో తన పెద్ద కుమారుడైన రెండవ ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని ఆ దత్తత ద్వారా కిరీటాన్ని రాణి రుద్రమాదేవి కిరీటాన్ని అతనికి ఈ యొక్క అప్పజెప్తుంది. అంటే సింహాసనాన్ని అప్పజెప్తుంది. తన వారసుడిగా, తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తుంది. ఆ పద్ధతి కూడా
కాకతీయుల కాలంలో ఎస్పెషల్లీ రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో జరిగింది. ఇక్కడ హిందూ రాజ్యాల్లో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ గౌరవం రాణి రుద్రమాదేవి ద్వారా ఈ యొక్క గణపతి దేవుడు అది చేసి చూపించాడు. అలాగే కాకతీయులు సాంప్రదాయబద్ధమైన రాజరిక వ్యవస్థను అనుసరించారు. అలాగే పరిపాలన సౌలభ్యం కొరకు రాజ్యాన్ని ఈ యొక్క నాడులుగా లేదా సీమలుగా అలాగే మనకు స్థలాలుగా గ్రామాలుగా విభజించి పరిపాలన చేశారు. మరి ఇవన్నీ కూడా కరెక్టే, కానీ మాండలిక వ్యవస్థ అనేది ఈ యొక్క కాకతీయులు వ్యతిరేకించారనేది తప్పు. ఎందుకు తప్పు అంటే మాండలిక వ్యవస్థ అనేది కాకతీయుల కాలంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక నూతన పద్ధతి. కాకతీయులు బలవంతులైన మాండలికులను ప్రోత్సహించారు. కాకతీయులు వంశపారంపర్య నిరంకుశ రాజరికాన్ని అనుసరించారన్న అభిప్రాయం ఉండగా అదంతా కూడా తప్పు. వీళ్ళు వికేంద్రీకృత పరిపాలన వ్యవస్థను అనుసరించారని, ముఖ్యంగా వీరు మాండలిక వ్యవస్థను వ్యతిరేకించలేదని, మాండలిక వ్యవస్థను ప్రోత్సహించారని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిపాలనలో భాగంగా కాకతీయులు బలవంతులైన మాండలికులను బాగా ప్రోత్సహించి కేంద్ర ప్రభుత్వ ఆ యొక్క పరిపాలనా విభాగాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని మనకు శాసనాలు గ్రంథాలు తెలుపుతున్నాయి. కానీ ఇక్కడేమిచ్చారు, కాకతీయులు ఈ యొక్క మాండలిక వ్యవస్థను వ్యతిరేకించారని ఉంది. కాబట్టి మనకిచ్చిన ఈ యొక్క 32వ క్వశ్చన్లో ఆన్సర్ 3. 33వది కాకతీయ రాజ్య వ్యవస్థ స్వభావం గురించి అమెరికన్ చరిత్రకారుడు బర్డెన్ స్టీన్ సెగ్మెంటరీ స్టేట్ అనే విధానం ప్రతిపాదించాడు. కాకతీయుల పరిపాలన విధానాన్ని రొమిల్లా థాపర్ మెట్రోపాలిటన్ స్టేట్ లాగా ఉందని చెప్పేసి పూర్తి స్థాయిలో అత్యంత క్లియర్గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే చెక్అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్. అమెరికన్ హిస్టారియన్ బర్డెన్ స్టీన్ ప్రపోజ్డ్ ద సెగ్మెంటరీ స్టేట్ థియరీ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద కాకతీయ కింగ్డమ్. రొమిల్లా థాపర్ ప్రపోజ్డ్ ద మెట్రోపాలిటన్ స్టేట్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కాకతీయాస్ అన్నాడు. మరి కాకతీయుల పరిపాలన విధానంలో ముఖ్యంగా ఎక్కువ మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కాకతీయులు కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ కాకుండా వికేంద్రీకృత పరిపాలన వ్యవస్థను అనుసరించారని చెప్పేసి అన్నారు. ఇందులో ముఖ్యంగా కాకతీయ రాజ్య స్వభావం గురించి అమెరికన్ చరిత్రకారుడు బర్డెన్ స్టీన్ ప్రతిపాదించిన సెగ్మెంటరీ స్టేట్ విషయంలో సివి రామచంద్రరావు అనే మన స్వదేశీ చరిత్రకారుడు అది సెగ్మెంటరీ స్టేట్కి కాకతీయుల పరిపాలన దగ్గరగా ఉన్నట్లుగా అభిప్రాయపడడం అనేది జరిగింది. ఇక ముఖ్యంగా మనకు రొమిల్లా థాపర్ విషయం చూస్తే ముఖ్యంగా మౌర్యుల రాజ్య వ్యవస్థ అయిన మెట్రోపాలిటన్ స్టేట్ లాగా ఈ యొక్క కాకతీయులది మెట్రోపాలిటన్ స్టేట్ అని ఈ రొమిల్లా థాపరు మౌర్య రాజ్య వ్యవస్థ లాగా పోలి ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. సో కాబట్టి ఇద్దరి 2 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఏ అండ్ బి కరెక్ట్. 33 ఆన్సరు. 34 ఈ క్రింది వానిలో సరికానిది అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. విలేజెస్ వర్ సెల్ఫ్ సఫిషియెంట్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్. ద విలేజ్ హెడ్మెన్ వర్ కాల్డ్ అయ్యగారస్. విలేజర్స్ యూజ్డ్ టు ఆఫర్ సమ్ ఇన్కమ్ టు ద సర్వెంట్స్ ఆఫ్ అయ్యగారస్. నెంబర్ ఆఫ్ కమిషనర్స్ ఇన్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ 24. అంటే ఇక్కడ కాకతీయుల కాలంలో గ్రామాలు స్వయం పోషితంగా ఉండేవి. గ్రామాధికారులను అయ్యగారులని పిలిచేవారు. గ్రామస్తులు అయ్యగారుల సేవకుగాను కొంత ఆదాయాన్ని సమర్పించేవారు. 4th వన్ గ్రామ పరిపాలనలో అయ్యగారుల సంఖ్య మొత్తం ఎంత అని ఇచ్చాడంటే 24 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇందులో ఏది తప్పు ఏది కరెక్టు అని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మనకు ముఖ్యంగా కాకతీయుల కాలంలో గ్రామాలు స్వయం పోషితంగా ఉండేవి. అలాగే గ్రామస్తులు మనకు గ్రామాధికారులను కాకతీయుల కాలంలో అయ్యగారులు అని చెప్పేసి అయ్యగారులని పిలిచేవాళ్ళు. అలాగే వీళ్ళు మొత్తం ఎంతమంది అంటే 12 మంది అయ్యగారులు ఉండేవారు. ముఖ్యంగా ఈ గ్రామస్తులు ఈ 12 మంది అయ్యగారుల సేవకు గాను కొంత ఆదాయాన్ని వాళ్ళకు సమర్పించేవారు. మరి ఎవరు అయ్యగారులు? కరణం, అలాగే రజక, అలాగే అయస్క్రద, అలాగే తలారి, అలాగే నీరుడవాడు, కుంభాకార, సువర్ణకార, రెడ్డి, నపిత, తక్షణ, పురోహిత, చర్మకారుడు. కరణం అంటే గ్రామ అకౌంటెంటు, రజక చాకలి, అలాగే మనకు అయస్కద్ర అంటే మనకు కమ్మరి, తలారి గ్రామ రక్షణాధికారి,
నీరుడవాడు నీరు అందించేవాడు, అలాగే కుంభాకార కుమ్మరి, అలాగే సువర్ణకార కంసాలి, రెడ్డి గ్రామ సంరక్షకుడు, గ్రామాధికారి, నపిత మంగలి, తక్షన్, నపిత అంటే మంగలి, తక్షన్ అంటే వడ్రంగి, పురోహిత బ్రాహ్మణుడు, అలాగే చర్మకారుడు చెప్పులు గుట్టేవాడు. మరి ఈ 12 మందిని కలిపి అయ్యగారులని పిలిచేవారు ఈ గ్రామాధికారులు 12 మంది. ఇందులో రెడ్డి, కరణం, తలారి వీళ్ళ ముగ్గురు, రెడ్డి, కరణం, తలారి, రెడ్డి, కరణం, తలారి వీళ్ళ ముగ్గురు కూడా ప్రభుత్వ సేవకులు లేదా ప్రభుత్వం చేత నియమించబడ్డ ప్రత్యక్ష అధికారులు. రెడ్డి, కరణం, తలారి. ముందులో రెడ్డి, కరణం, తలారి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? కరణం ప్రభుత్వ ఆదాయాన్ని లెక్కించేవాడు. అలాగే రెడ్డి కరణం ఇచ్చే లెక్కల ఆధారంగా పన్నులు వసూలు చేసేవారు. మరి ముఖ్యంగా తలారి అనేవాడు రక్షణాధికారిగా ఉండేవాడు, గ్రామ రక్షణ అధికారిగా ఉండేటటువంటి వాడు. శాంతి భద్రతలను కూడా కాపాడే విషయం కూడా తలారిది. మనకిచ్చిన ఈ ఆప్షన్లో 4వది తప్పు. ఎందుకంటే గ్రామ పరిపాలనలో అయ్యగారుల సంఖ్య 24 కాదు, ఎంత అని చెప్పుకున్నాం? 12 మంది. కాబట్టి 34వది 4. 35 నాయంకర విధానాన్ని రుద్రమదేవి ప్రవేశపెట్టగా రెండో ప్రతాపరుద్రుడు బలపరిచాడు. నాయంకర విధానం అనేది జాగీర్దారి విధానాన్ని పోలి ఉంటుంది అంటున్నాడు. చెక్అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో నాయంకర సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై Rudramadeva and second Prataparudra strengthened it. The Nayankara system is similar to the Jagirdari system. అసలు నాయంకర విధానం అంటే ఏమిటి? రాణి రుద్రమాదేవి తన కాలంలో సైనిక వ్యవస్థను పటిష్టవంతపరచడానికి సరికొత్త సైనిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నాయంకర విధానం జాగీర్దారి విధానాన్ని పోలి ఉంది. ఈ నాయంకర విధానం ఎలా వచ్చింది, అసలు ఏమిటి అంటే ఈ యొక్క రాణి రుద్రమాదేవి పీరియడ్లో ముఖ్యంగా ఈ యొక్క తమకు అభిమానులైన, తమకు విశ్వాసపాత్రులైన, రాజభక్తి కలిగినటువంటి కొంతమంది వ్యక్తులకు, సామంతులకి, రాజకుటుంబానికి సంబంధించిన వారి నుండి కొంతమందిని సెలెక్ట్ చేసి వారి ఇన్నాళ్ళు చేసిన కృషికి, సేవకు ఫలితంగా వాళ్ళకు నాయక అనే బిరుదును ప్రదానం చేసి, ఆ నాయక అనే బిరుదును ప్రదానంగా చేసినటువంటి ఆ బిరుదు పొందినటువంటి ఒక్కొక్క నాయక అనే బిరుదు పొందిన వ్యక్తికి ఒక్కొక్క గ్రామాన్ని అప్పజెప్పి ఆ గ్రామాన్ని వారి ఆధీనంలోనే ఉంచేవారు. అలా నాయక అనే బిరుదు పొందిన ఆ అధికారుల ఆధీనంలో ఉన్న గ్రామాలనే నాయంకరాలుగా పిలిచేవారు. ఆ నాయంకరాల మీద ఈ నాయక అనే బిరుదు పొందిన అధికారులు పూర్తి స్థాయిలో శిస్తు వసూలు చేసి రాజు లేదా రాణి నిర్దేశించిన సైన్యాన్ని పెంచి పోషించాలి, ఎప్పుడు అడిగితే అప్పుడు సైన్యాన్ని అందుబాటులో ఉంచాలి. అలాగే రెండవది శాంతి భద్రతలను పర్యవేక్షణ చేయాలి, న్యాయపరమైనటువంటి బాధ్యతలను కూడా కలిగి ఉండాలి. ఇటువంటి ఈ సరికొత్త సైనిక విధానాన్ని రాణి రుద్రమాదేవి తన యొక్క కాలంలో ప్రవేశపెట్టి సైనిక వ్యవస్థను చాలా పటిష్టవంతపరిస్తే ఆ యొక్క వ్యవస్థను రుద్రమాదేవి మనవడైన రెండవ ప్రతాపరుద్రుడు మరింత ఎలాబరేట్ చేశాడు, దాన్ని బాగా అభివృద్ధి పరిచాడు. అందులో ఎక్కువగా 77 మంది నాయంకరాలు రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్నట్లుగా ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ యొక్క మనకు ఆనాటి శాసనాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ విశ్లేషణ ప్రకారం రెండు కూడా కరెక్టే, ఏ అండ్ బి. సో కాబట్టి 35వది మనకు ప్రధానంగా చూసినట్లయితే 1 ఆన్సర్. 36 ఇక్కడ క్రింది వాణిలో ఈ యొక్క సరికానిది ఏమిటి అని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ప్రధానంగా మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ క్రింది వాణిలో సరికానిది అన్నాడు. శైవంలో మైలార దేవుడి ఆరాధన వ్యాప్తిలోకి వచ్చింది. మైలార దేవుడి భక్తులను మైలార భటులు అని పిలిచేవారు. మైలార భటులు అనేక క్రూర ఆచారాలు పాటించారు. మైలార దేవుణ్ణి వర్షదేవునిగా పూజించారు. సో విచ్ ఆఫ్ ద following is incorrect? The worship of Mailara Deva spread in Shaivism. Devotees of Mailara Deva were called Mailara Bhatu. Mailara knights practiced many cruel customs. Mailara god was worshipped as Varshadevudu. ఎవరి మైలార దేవుడు? శైవంలో మైలార దేవుడి ఆరాధన కాకతీయుల కాలంలో ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చింది. ఈ మైలార దేవుడి భక్తులను మైలార భటులు అని పిలిచేవారు. మైలార దేవుడు ప్రధానంగా కాకతీయుల కాలంలో యుద్ధ దేవుడిగా పూజించబడ్డాడు. ఈ మైలార భటులు అంటే మైలార దేవుడిని పూజించే అనుచరులు వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రజలు, ఈ మైలార భటులు అనేవాళ్ళు అనేక క్రూరమైన ఆచారాలు పాటించేవాళ్ళు. ముఖ్యంగా శివాలయాలలో భక్తులు గండె కత్తెరతో తలలు కత్తిరించుకునేవారు. మైలార దేవుడు శివుడి అవతారంగా భావించి పూజించడం అనేటటువంటిది జరిగింది. ఇది ప్రధానంగా
కాబట్టి ఇక్కడ మైలార దేవుడు శివుడు శైవంలో మైలార దేవుడి ఆరాధన వ్యాప్తిలోకి వచ్చింది కరెక్టే. మైలార దేవుడు భక్తుల్ని మైలార భటులు అని పిలిచేవారు కరెక్టే. మైలార భటులు అనేక క్రూరాచారాలు పాటించేవారు. అంటే గండకత్తెరతో తలను కత్తిరించుకునేవారు, నాలుకలను కోసుకునేటటువంటి వారు, అలాగే తమ యొక్క శరీర అవయవాలను సమర్పించుకునేవారు. సో ఇలాంటి క్రూర ఆచారాలు పాటించేవారు. కాబట్టి మైలార దేవుణ్ణి వర్షదేవునిగా పూజించలేదు, విష్ణుదేవునిగా పూజించలే, వర్షదేవునిగా పూజించలేదు, శివుని యొక్క అవతారంగా పూజించారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మన 36వ క్వశ్చన్లో 4 తప్పు. 37 కాకతీయుల కాలం నాటికి చతుర్జ కులజ ప్రాబల్యం పెరిగింది. ఆర్థికంగా సామాజికంగా మనకు తమ గౌరవాన్ని పెంపొందించుకున్నారు. అందుకే కాకతీయుల కాలాన్ని శూద్రుల స్వర్ణయుగంగా పేర్కొన్నారు అన్నారు. చెక్అవుట్ ద ఫాలోయింగ్. సో predominance of Chaturda Kulajas increased by Kakatiyas, raised their dignity economically and socially. That is why the period of Kakatiyas is called the golden age of Shudras. ఇక్కడ కాకతీయుల కాలం నాటి సామాజిక పరిస్థితుల్లో ఇక్కడ వర్ణ వ్యవస్థ కాకతీయుల కాలంలో కూడా ఈ యొక్క ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే జనరల్గా బ్రాహ్మణులు అగ్ర వర్ణంగా ఉండేవారు, శూద్రులు దిగువ వర్ణంగా ఉండేవారు. కానీ కాకతీయుల కాలం నాటి సమాజంలో చూస్తే చతుర్థ కులజులు అంటే శూద్రులుగా చెప్పబడ్డటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా పూర్తి అంతస్తు హోదాను పొంది అత్యంత ప్రాధాన్యతమైనటువంటి వారిగా గుర్తించబడి సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించబడ్డారు. శూద్రులు ఆనాటి రాజకీయ, సామాజిక, ఆర్థికంగా అన్ని రకాలలో కూడా తాము పూర్తిగా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు, గౌరవాన్ని పొందారు, ప్రత్యేకత స్థానాన్ని రూపొందించుకున్నారు. కాబట్టే కాకతీయుల కాలాన్ని శూద్రులకు స్వర్ణయుగంగా చెప్పబడ్డది. మరే రాజవంశ కాలంలో కూడా ఇది చోటు చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ 2 కరెక్టే, A and B ఆర్ కరెక్ట్. ఇక్కడ చతుర్థ కులజులు అంటే శూద్రులు అని అర్థం. చతుర్థ కులజులు అంటే 4వ కులజులు, 4వ వర్ణానికి చెందిన వాళ్ళు ఎవరంటే శూద్రులు. సరే 37 1. 38 కింది వాటిని పరిశీలించండి. వేశ్యలకు సమాజంలో గౌరవపద స్థానం కలదు. క్రీడామిరాపం ప్రకారం బ్రాహ్మణుల నుండి పంచముల వరకు విభచరించేవారని తెలుపుతున్నది. ఇక్కడ 38 క్వశ్చను. ప్రాస్టిట్యూట్స్ హ్యావ్ యాన్ హానరబుల్ ప్లేస్ ఇన్ సొసైటీ అకార్డింగ్ టు క్రీడాభిరామ. ఇట్ ఆల్సో రిఫర్స్ టు ప్రాస్టిట్యూట్స్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్ టు పంచమాస్ అన్నాడు. కాకతీయుల కాలంలో క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు రచించిన ఈ క్రీడాభిరామం అనేటటువంటి గ్రంథం ప్రకారం వేశ్యలకు వేశ్యావృత్తి మనకు అక్కడ చట్టబద్ధత ఉందని, వేశ్యలకు గౌరవప్రదమైన స్థానం ఉందని మనకు ఆనాటి ముఖ్యమైన గ్రంథాలు వివరిస్తున్నాయి. అలాగే వేశ్యావృత్తిని బ్రాహ్మణ్ నుండి మొదలుకొని అగ్రవర్ణంగా చెప్పబడ్డ బ్రాహ్మణ్ నుండి మొదలుకొని ఈ యొక్క పంచముల వరకు దిగువ కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వ్యభిచరించేవారని, వేశ్యావృత్తిని అనుసరించేవారని మనకు క్లియర్గా ఈ యొక్క క్రీడాభిరామం గ్రంథంలో వినుకొండ వల్లభరాయుడు మనకు మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి బి ఇక్కడ ఏబీలు సరైనవి. 38వ ఆన్సర్ 1. 39 ఇక్కడ మనకు మళ్ళీ ఒకసారి ఈ యొక్క కాకతీయుల కాలం నాటి పన్నుల గురించి సమాచారాన్ని అందించడం జరిగింది. ఆలం, కిలరం, మడిగ సంకం, ముద్ర సుంకం. ఆలం అంటే ఇందాకే చెప్పాను, కూరగాయలపై వసూలు చేసే పన్ను. కిలరణం అంటే గొర్రెల మందపై వసూలు చేసే పన్ను. మడిగ సుంకం అంటే దుకాణాలపై వసూలు చేసేది. ముద్ర సుంకం అంటే నూనె గానుగుపై వసూలు చేసే పన్ను. ఇవే కాకుండా అప్పనం, దర్శనం, ఉపకృతి లాంటి పన్నులు ఉన్నాయని కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఒకసారి మొత్తం పన్నులు మొత్తం కూడా మీ మైండ్లో రావాలి. అంటే మనకు డిస్ప్లేలో ఇచ్చినట్టు కొన్ని కేవలం ఆ పన్నులే కాకుండా పన్నుల ప్రస్తావన వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ ఇందాక రిపీట్ చేశాను ఆ పన్నులు ఏమిటని. అందులో మనకు అలం, కిలరం, మడిగ సుంకం, ముద్ర సుంకంతో పాటుగా
అప్పనం ఉపకృతి అంటే ఏంది, దర్శనం అంటే ఏంది, పుట్టిప ఉండేంది, పుట్టిప కొలుచు ఏంది, అరిపన్ను అంటే ఏమిటి, దోగరాజ పన్ను అంటే, ఇలాంటి పన్నులు ఆల్రెడీ మనం ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో రెండో కేటగిరీకి సంబంధించిన పన్నులు అవి ఏ దానికి సంబంధించినవి, ఏ వర్గం వారి మీద నుంచి వసూలు చేశారో మనకిచ్చారు. సో కాబట్టి వాటి ఎదురుగా రాశాను. మన విశ్లేషణ ప్రకారం ఆలం అంటే కూరగాయలపై విధించే పన్ను, కిలరం అంటే గొర్రెల మందపై విధించే పన్ను, అలాగే మడిగ సుంకం అంటే దుకాణాలు, కిరాణా షాపులు ఇప్పుడు మనలాగా, ముద్ర సుంక అంటే నూనెను తీసినందుకు నూనె గానుగుపై పన్ను. ఇది మనకు ఈ విశ్లేషణ ప్రకారం 39వది. అన్నీ కూడా అన్ని ఆపోజిట్ కరెక్టే. కాబట్టి 1, 2, 3, 4 అనేది 39వ ప్రశ్న విశ్లేషణలో భాగంగా మన ఆన్సర్ 1 మిత్రులారా. 40వ క్వశ్చన్. సో ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం సంబంధించిన దాంట్లో మనకు లాస్ట్ ప్రశ్న. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడు మనకు ముఖ్యమైన మతాల స్థాపకులు, రైట్ సైడ్ మతాల్లో ఏవేంటి ఎవరు స్థాపించారని ఉంది. ఇందులో ఒకసారి చూస్తే మనకు ప్రధానంగా లకులీశ్వరుడు, అలాగే బసవేశ్వరుడు, అలాగే బ్రహ్మనాయుడు, గణపతి దేవుడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఇందులో లకులీశ్వరుడు అనేటటువంటి వారు ఇక్కడ మనకు ఇందాక చెప్పాను కాలాముఖ శైవ మత స్థాపకుడు. దీనికి ప్రధాన కేంద్రం ఏమిటి అని చెప్పాను, ఆలంపురం. సో ఆలంపురం అనేది. అలాగే బసవేశ్వరుడు వీరశైవ మతం, దీనికి ప్రధానమైన కేంద్రం కర్ణాటక వీరశైవ మతం. ఈ యొక్క వీరశైవ మతం జంగములు అంటారు గురువులని. అలాగే బ్రహ్మనాయుడు వైష్ణవ మతం, ఇది పల్నాడు. ఇక్కడ అలా గణపతి దేవుడు, కాకతీయ రాజులో గొప్పవాడు గణపతి దేవుడు ఈ యొక్క పాశుపత శైవమత శాఖను ఆదరించాడు. సో ఇది మెయిన్ ముఖ్యంగా మనకు గణపతి దేవుని కాలంలో ఎక్కువగా పాశుపత శాఖ అనేది ఎక్కువగా వ్యాప్తిలోకి రావడం అనేటటువంటిది జరిగిందన్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. సో కాబట్టి ఇక్కడ లకులీశ్వరుడు అనేవాడు కాలాముఖ శైవమత స్థాపకుడు. కాబట్టి A2 అలాగే B1, A2 B1 C3 D4. కాబట్టి ఇక్కడ 40ది 1 ఆన్సర్, 40ది 1 ఆన్సర్.